అయ్యేటట్టు. సార్ యాహ్! హాయ్ అండి కీర్తన గారు. ఓకే. ఇప్పుడు మనం ఈ ఫీలింగ్స్ అన్నీ క్యారీ చేస్తున్నాము. మనం ఈ దృష్టికోణంలోనే చూస్తున్నాము అందరిని, అన్నిటిని. కానీ మనకి సెల్ఫ్ బ్యాలెన్స్ అనేది ఒకటుంటుంది కదా సార్. అంటే ఓపిక అయిపోవడం అట్లాంటివి ఉంటాయి గదా! ఆ టైం జరుగుతదంటారా? జరగదంటారా ఈ పర్స్పెక్టివ్‌లో వెళ్తే? అంటే కొంచెం అర్థం కాలేదు. సెల్ఫ్ బ్యాలెన్స్ జరగడం అంటే ఏంటి? అదే సార్. ఇప్పుడు ఓపిక అయిపోయి మనం మళ్ళీ ఫ్రస్ట్రేషన్ మోడ్‌కో అట్లా రావడం అనేది జరగతది. ఈ ఈ ఈ పాజిటివ్ ఈ టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్‌లో మనం చూసుకుంటూ వెళ్తే హుహు. జనాలందరినీ ఈవెన్ ఫ్యామిలీ అవ్వచ్చు, బయట సొసైటీ అవ్వచ్చు. అంటే మీరు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పాసిబిలిటీ ఉంటదా? ఉండదా? అంటే ఫ్రస్ట్రేట్ మళ్ళీ అవ్వడం అనే పాసిబిలిటీ ఉంటదా? ఉండదా అంటున్నాను. అదే అండి. ఇప్పుడు ఎంత మన ఇంటర్నలైజ్ అయింది. ఇప్పుడు జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ లాగా ఉండడం వేరు. ఆ! అది యాక్చువల్లీ మనం అస్తిత్వంలో గాని, మన సంబంధాల్లో గాని చూసి, ఇంకా దాని ప్రకారం జీవించడం వేరు. ఒక్కసారి అది ట్రూగా రైట్ అండర్‌స్టాండింగ్‌లోకొస్తే హ్మ్. దేర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్. బట్, జనరల్లీ జరిగేదేంటి అంటే, ఒక గ్రాడ్యుయల్ ఫేజ్‌లోనే ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే ఆహ్, మనమందరం డే టు డే లైఫ్‌లో వెళ్ళి వీటిల్ని ట్రై చేసి కరెక్టే ఇది ఇలానే ఉంది. హ్మ్. రిలేషన్‌షిప్ ఇలా ఉంటేనే బావుంటుంది హార్మోనియస్‌గా అని మనం గుర్తించి మోర్ అండ్ మోర్ కాన్షియస్‌గా అవేర్‌నెస్ తోటి చేసే కొద్దీ ఈ ప్రపోజల్స్‌లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఓకే. హ్మ్. అలా అని అది పర్మనెంట్ అయిపోతుంది అని నేననను. మళ్ళీ ఒకవేళ మనం టచ్ పోయి లేదా కొంచెం అవేర్‌నెస్ అనేది పోతే గనక దెన్ హ్మ్. వి మైట్ లూజ్ ఆహ్, దట్ బ్యాలన్స్. ఓకే. ఓకే. సో, ఇట్స్ ఎ ఇది లాంగ్ ఇట్స్ అంటే హ్మ్. హ్మ్. ఎవ్రీ డే ఇదేంటి అంటే చేయాల్సిన ప్రాసెస్. హ్మ్. ఆ! ఆ! ఎవ్రీడే చేయాల్సిన ప్రాసెస్. కానీ ఒకసారి ఓకే. ఇంకా దీనికి ఆల్టర్‌నేటివ్ లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు లివ్ అవర్ లైఫ్ ఆర్ దిస్ ద బెస్ట్ వే టు లీడ్ అవర్ లైఫ్ అని మనం గనక ఒక కంక్లూజన్ లాంటిదొచ్చిన రోజు ఇట్ విల్ స్టే మోర్ పర్మనెంట్ దాన్ టెంపరరీగా ఇన్ఫర్మేషన్ లాగా ఇది ఇది సేమ్ థింగ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. మనం ఏదో ఒక ఎక్సర్‌సైజ్ చేయాలి అనేది తెలుసు మనకి. కానీ మనం హ్మ్. చేయం. కదా! హ్మ్. హ్మ్. అది ఎప్పుడైనా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఇంక తప్పదు. ఇది చేయకపోతే అసలు మీకింకా కష్టము అని అన్నప్పుడు మొదలుపెడతాం కొంచెం సీరియస్‌గా. హ్మ్. అలానే ఎక్కువ ఈ రిలేషన్‌షిప్స్‌లో కూడా ఎప్పుడు మొదలవుతుంది అంటే ఏదైనా దెబ్బ తగిలి కింద పడినప్పుడు లేదా అంటే రిలేషన్‌షిప్స్‌లో దెబ్బలు తిన్నప్పుడు. హ్మ్. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ సీరియస్‌నెస్ తోటి చేయడం అనేది అబ్జర్వ్ చేశాము. హ్మ్. చేయడం అంటే బేసిక్‌గా అవేర్‌గా ఉండడం. ఇట్స్ అలానే హ్మ్. జరగాలని ఏం లేదు. కానీ జనరల్‌గా అలా జరుగుతుంది. కానీ కొంతమంది ఆహ్, లైక్ ఆహ్, ఒక పద్ధతిలో ఆర్గనైజ్డ్‌గా అవేర్‌నెస్‌తో ఉంటూ ఈ ప్రపోజల్స్‌ని వాలిడేట్ చేస్తూ వాళ్ళ లైఫ్‌ని హ్మ్. మోర్ అండ్ మోర్ ఎన్రిచ్ చేసుకుంటూ ఒక చాలా మంచి స్టేబుల్ స్టేట్‌కి వెళ్ళి వాళ్ళ హ్మ్. లైఫ్‌ని బ్యాలెన్స్‌డ్‌గా లీడ్ చేస్తూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కొంచెం తక్కువ జనరల్లీ లైక్ ఎలా అయితే యూ నో ఆహ్, అంతేలెండి సార్. అది సొసైటీ హ్మ్. మనం ఏం చెప్పలేం. అంటే లైక్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఏవైనా బయట ఎన్విరాన్మెంట్ సిట్యుయేషన్స్ మన చేతిలో ఉండవు కాబట్టి. హ్మ్. హ్మ్. సో, అదే అండి. కానీ కానీ ఈ యొక్క పర్స్పెక్టివ్ మాత్రం నేనసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినింది లేదు సార్. ఈ దృష్టిలో అంటే ట్రస్ట్ చెప్పారు గదా సార్. మనం ట్రస్ట్ హ్మ్. చేస్తున్నాము. అవతలోడు గూడా ట్రస్ట్ చేస్తున్నాడని నమ్మాలి అని అనుకుంటాం చూడండి. అది ఆ హ్మ్. దృష్టికోణం నేనసలు ఇప్పటిదాకా చూడలేదు సార్. అంటే ఫస్ట్ హ్మ్. టైమ్ హ్మ్. వస్తున్నాయి పాయింట్స్. అవునవును. కరెక్టే అండి. యాహ్! మేము విన్నప్పుడు కూడా లైక్ మాకు అదే అనిపిచ్చింది. సో, అరే! ఇదెందుకు అబ్జర్వ్ చేయలేదు. నా గురించి మాత్రం నేను చాలా మంచిగా అనుకుంటున్నాను. కానీ ఎదుటి ఓకే. మనిషి గురించి మాత్రం అనుకోవట్లేదే. ఎదుటి మనిషిని ఆహ్, గురించొచ్చినప్పుడు నేను ఆహ్, యూ నో అంటే ఆలోచిస్తున్నాను చిన్నప్పటి డౌట్‌ఫుల్‌గా నుంచి ఉన్నాను. కండిషనింగ్ ఇలాగే ఉండిద్ది సార్. యాహ్! వేరే వాళ్ళ గురించి కన్నా గూడా మన గురించే ఫోకస్ ఉండిద్ది. హ్మ్. హ్మ్. రైట్. హ్మ్. రైట్. యాహ్! ఐ అండర్‌స్టాండ్. ఓకే. ఆహా! థాంక్ యూ సార్. కీర్తన గారు, నైస్. కీర్తన గారు, మేడం. ఇప్పుడు మీరు అడిగారు గదండీ! అయితే హ్మ్. ఇది ఆహ్, ఖచ్చితంగా మనకి ఇంటెన్సిటీ తగ్గుతది మేడం. అంటే మనం డిస్టర్బ్ అయితాం గదా! అవును. ఏదైనా ఆ! ఇప్పుడు ఈ నాలెడ్జ్ వల్ల మనం డిస్టర్బ్ అయ్యే ఇంటెన్సిటీ తగ్గుతది. మనం అవును. అవేర్‌గా ఉంటున్న కొద్దీ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. హ్మ్. అండ్ మన వాళ్ళు ఒక మంచి పని ఏం చేశారంటే రిఫ్రెషర్ ఒకటి అరేంజ్ చేశారండి ఎవ్రీ సండే. సో, హ్మ్. ఒకవేళ మనకెప్పుడైనా దారి తప్పుతున్నట్టు అనిపిస్తే ఎవ్రీ సండే 1 అవర్ ఉంటదనమాట. నేను హ్మ్. ఖచ్చితంగా నాన్న గారు ఉన్నారు కదా క్లాస్‌లో.
ఆయన మా హస్బెండ్ అనమాట. మేము రెగ్యులర్‌గా అటెండ్ అవుతూ ఉంటాం. హ్మ్. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు రకరకాల డౌట్స్ వస్తాయి. హ్మ్. ఒక్కొక్కసారి అంటే యాహ్! డివియేట్ అయిపోతాం కదా! సో, కరెక్ట్. అలా కాకుండా యాహ్! సార్ వాళ్ళు మనకి అదొక మంచి ఫెసిలిటీ ఇచ్చారు. సో, ఇట్ విల్ డెఫినెట్‌లీ ఓకే. యాహ్! థాంక్ థాంక్స్ యూ అండి మేడం. శ్రీలక్ష్మి గారు. యాహ్! సో, శ్రీలక్ష్మి గారు చెప్పినట్టు మేము ఓకే. ఫస్ట్ అటెండ్ అయినప్పుడు ఏంటంటే, ఒక వర్క్‌షాప్ అటెండ్ అయ్యాము. లేదా ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకో వర్క్‌షాప్ అటెండ్ అయ్యాము. అలా 4, 5 ఏళ్ళు అప్పుడప్పుడు ఒక వర్క్‌షాప్ అటెండ్ అవుతూ, ఈ నాలెడ్జ్‌ని ఇంకాస్త అర్థం చేసుకుంటూ డెప్త్‌లో వీటిని ట్రై చేస్తూ క్వెషన్‌లని మళ్ళీ ఎళ్లి మా సార్‌లని అడుగుతూ అట్లా కొంచెం హ్మ్. స్లోగా ఉండింది. సో, కానీ మేము రియలైజ్ అయిందేంటంటే, ఓకే. ఈ ఇది కాన్స్టెంట్‌గా రిమైండ్ చేస్తూ అండ్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి హ్మ్. ఒక సపోర్ట్‌గా ఉంటే, ఇంకా కాస్త ఫాస్ట్‌గా ఎఫెక్టివ్‌గా ట్రై చేయొచ్చు అని అందుకని మేము రిఫ్రెషర్స్ అనేది స్టార్ట్ చేసామండి. ఎవ్రీ ఓకే. సండే ఏదో ఒక టాపిక్ తీసుకొని వి విల్ గో హ్మ్. డ్వెల్ సమ్ టైమ్ అండ్ కొంతమంది ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తారు. సో, అట్లా హ్మ్. ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మెకానిజం టు బీ ఇన్ టచ్ విత్ ద కంటెంట్. బికాజ్ టచ్ పోయింది అంటే మళ్ళీ మీరన్నట్టు ఫ్లోలోకి బయటికి ఫ్రస్ట్రేషన్‌లోకి వాటిలోకి రెగ్యులర్ అవును లైఫ్‌లోకి సార్. అవును. వెళ్ళిపోతూ ఉంటాం. యాహ్! అంతే యాహ్! ప్రాక్టీసే సార్. మనం దాని గురించి ప్రాక్టీస్ చేయకపోయినా మనకి రాదు. హ్మ్. యాహ్! అవును. సో, ఓకే ఇది సార్. ఎవరైనా నిన్న మార్నింగ్ నుంచి ఇవాళ మార్నింగ్ దాకా వినయ్ గారు ఒక ఏదో ఇన్సిడెంట్ షేర్ చేశారు. అలా మిగతా వాళ్ళెవరైనా ఏమైనా ట్రై చేశారా మీ లైఫ్స్‌లో? ఈ ఈ ఈ ప్రపోజల్‌ని ట్రై చేస్తూ నేను రెస్పాండ్ అవుతాను. ఇన్‌స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ వే ఆఫ్ రియాక్టింగ్ కాకుండా ఐ వాంట్ టు ట్రై థిస్ ప్రపోజల్. సో, నేను ఎదుటి మనిషి ఉద్దేశాన్ని నమ్ముతూ నేను బిహేవ్ చేస్తాను అన్నట్టు చేయడం జరిగిందా ఎవరైనా? ఎనీబడీ? Can you share your experience? అనిత గారు మీరేమైనా ట్రై చేసారా? సో, ట్రై ఎవరైనా చేశాను ట్రై సార్. ఇట్స్ వర్కింగ్. ఓకే. ఏమైనా షేర్ చేయగలరా? లైక్ వాట్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టూ పర్సనల్ ప్లీజ్ షేర్ యువర్ లైక్ ఏం మామూలుగా అయితే ఎలా రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఆర్ రియాక్ట్ అయ్యేవాళ్ళు? అండ్ విత్ దిస్ ఎలా ట్రై చేశారు? అండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ యూ సా ఆర్ లైక్ వాట్స్ ద యూ నో ఇంపాక్ట్ దట్ యూ సా? ఒకవేళ పర్సనల్ కాకపోతే షేర్ చేయండి. అదర్‌వైజ్ ఇఫ్ ఇట్స్ పర్సనల్ దట్స్ ఇట్స్ ఓకే. లిటిల్ పర్సనల్ సార్. ఓకే. నో వరీస్. దట్స్ ఫైన్. థాంక్ యూ. ఓకే. ఫైన్. ఇఫ్ దేర్ ఆర్ నో ఫర్దర్ షేరింగ్స్ ఆర్ క్వెషన్స్ ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? నిన్న మనం బేసిక్‌గా ఒకసారి రిమైండ్ చేస్తాను. సో, మనం చూసిందేంటి అంటే రిలేషన్‌షిప్ అంటే ఒక సెల్ఫ్‌కి మధ్యలో రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది అని మనం మీ ముందుంచాము ప్రస్తావన రూపంలో. అండ్ దెన్ సెల్ఫ్ హాస్ ఫీలింగ్స్ ఇన్ ఎ రిలేషన్‌షిప్. And feelings are definite, and recognizing and fulfilling these feelings leads to mutual happiness in a relationship. అంటే ఫీలింగ్స్ అనేవి మనం కొత్తగా తయారు చేసి పుట్టించాల్సినవి కాదు. అవి ఉన్నాయి. వాటిని గుర్తించి వాటిని నిర్వర్తించడం మన బాధ్యత అనేది మీ ముందుంచిన ప్రపోజల్. వాటిలో మనం ఫీలింగ్స్ ఏమేమి ఉన్నాయి అంటే విశ్వాసము, సమ్మానం, ట్రస్ట్, రెస్పెక్ట్, స్నేహము అంటే ఎఫెక్షన్, మమత, కేర్, వాత్సల్యం, గైడెన్స్, శ్రద్ధ, రెవరెన్స్, గౌరవం, గ్లోరీ, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అండ్ ప్రేమ. సో, ఈ 9 ఫీలింగ్స్‌ని మనం డీటెయిల్‌గా చూద్దాము అని స్టార్ట్ చేసామండి. దాంట్లో మనం ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్ గురించి స్టార్ట్ చేసాము. సో, మనం డిఫరెంట్ క్వెషన్స్ అడిగినప్పుడు వి నోటీస్ దట్ ఐ వాంట్ టు బీ హ్యాపీ. ఐ వాంట్ అదర్ టు బీ హ్యాపీ. అండ్ అదర్ ఆల్సో వాంట్స్ దే వాంట్ టు బీ హ్యాపీ అని మనం గుర్తించాము. కానీ అదర్స్ వాంట్స్ మీ టు బీ హ్యాపీ అన్న దాని మీద మనకి అంత కాన్ఫిడెన్స్ లేదు. ఈ ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే మనలో ఫీలింగ్ ఆఫ్ ట్రస్ట్ ఉండట్లేదు అని మీ ముందు ఒక ప్రపోజల్ లాగా ఉంచాను. సో, ద అష్యూరెన్స్ దట్ ద అదర్ వాంట్స్ మై హ్యాపీనెస్ అనేదే ట్రస్ట్. సో, ఆ అష్యూరెన్స్ ఏంటంటే మీ ముందు ఒక ప్రపోజల్ ఏంటి అంటే
దట్ మనం ఎలా అయితే ఎదుటి మనిషి సంతోషం కోరుకుంటామో ఎదుటి మనిషికి కూడా మన సంతోషం కోరుకుంటారనేది దట్స్ అ ప్రపోజల్. అది కోర్స్ వాలిడేట్ చేయాలి. అండ్ మన బిహేవియర్ కానీ మన రెస్పాన్స్ కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఆ ట్రస్ట్ అనే ఫీలింగ్ మనలో ఉంటే మన బిహేవియర్ వేరేలా ఉంటుంది. ఆ ట్రస్ట్ అనే ఫీలింగ్ మనలో లేకపోతే వేరేలాగా ఉంటుంది. సో అలా అని సో ట్రస్ట్ అనేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రస్ట్ ఉంది కదా అని ఫీలింగ్ వేరు అండ్ వర్కింగ్ టుగెదర్ వేరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక జాబ్ పొజిషన్ ఉందనుకోండి. ఆ జాబ్ పొజిషన్ లెట్స్ సే నేను ఒక సేల్స్ మేనేజర్ కోసం నేను ఆ పొజిషన్ ఓపెన్ చేశాను. అయితే నేను ఆ పొజిషన్‌కి 10 మంది అప్లై చేశారనుకోండి. అందరి మీద నాకు నమ్మకం ఉంది. నేను ఎవరిని తీసుకోవాలి ఆర్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళని తీసుకోవచ్చు కదా! వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది అనేది అది కరెక్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ కాదు. ఎందుకంటే సామర్థ్యం వేరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పొజిషన్ సేల్స్ మేనేజర్ అంటే తనకి సేల్స్ అనేది ఎలా చేయాలి అనేది వచ్చిన వాళ్ళకే అది మనం ఆబ్వియస్‌లీ ఆ పొజిషన్‌ని ఆఫర్ చేస్తాం ఆ జాబ్‌ని. ట్రస్ట్ అనే ఫీలింగ్ అందరి పట్ల ఉంటుంది. బట్ ఎవరైతే దానికి సూట్ అవుతారో వాళ్ళనే మనం ఆ జాబ్‌కి హైర్ చేస్తాం. అలా ఏంటంటే మనం వెన్ వి ఆర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ సంథింగ్ సామర్థ్యం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో వెన్ వి చూస్ టు వర్క్ టుగెదర్ విత్ సమ్‌వన్ వి హావ్ టు ఆల్సో కీప్ ఇన్ మైండ్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద పర్సన్. బట్ ఫర్ బిహేవియర్, ఫర్ జనరల్లీ టాకింగ్ అండ్ హ్యావింగ్ ఫీలింగ్స్ టువర్డ్స్ ఎనీవన్ దానికి మాత్రం డెఫినెట్‌లీ ఉద్దేశ్యం అనేది ఎప్పుడు డౌట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటారు అన్నది దానివల్ల మనలో జనరేట్ అయ్యే ట్రస్ట్ అనే ఫీలింగ్‌తోనే మనం బిహేవ్ చేయొచ్చు టువర్డ్స్ అదర్స్. ఓకే. సో అందుకు ఆ విధంగా మనం లైక్ ల్యాక్ ఆఫ్ రైట్ అండర్‌స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ కాంపిటెన్సే, ల్యాక్ ఆఫ్ స్కిల్ కూడా ల్యాక్ ఆఫ్ కాంపిటెన్సే. సో అవన్నిటిని గుర్తించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు డ్రాయింగ్ బాగొచ్చనుకోండి. వేరే వాళ్ళకి డ్రాయింగ్ రాదనుకోండి. నేను వాళ్ళకి డ్రాయింగ్ నేర్పించాలని నాలో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలానే వేరే వాళ్ళకి ఏదైనా బెటర్‌గా వచ్చనుకోండి. నాకు సరిగ్గా రాదనుకుంటే ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సో అట్లా ఏంటంటే మ్యూచువల్లీ వి ట్రై టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ బిల్డ్ అవర్ కాంపిటెన్స్. నేను అన్నిట్లోనూ కాంపిటెంట్ కాదు. ఎదుటి మనిషి కూడా అన్నిట్లోనూ కాంపిటెంట్ కాదు. సో కాంపిటెన్స్ లోపం అనేది అందరిలోనూ ఉంటుంది. చాలా వరకు అందరిలోనూ ఉంటుంది. సో మనమందరం ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు కాంపిటెన్స్ డెవలప్ చేసుకోవడానికి. ఓకే. సో దట్స్ అబౌట్ ట్రస్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్. దీనికి నేను ఒక చిన్న యాక్టివిటీ చేస్తానండి. సో ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి బిఫోర్ వి గో ఇంటు ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్? ట్రస్ట్ మీద ఏమైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. సార్ ఒక క్వశ్చన్. చెప్పండి. అంటే ట్రస్ట్ ఇస్ ద Go బిలీఫ్ ahead. దట్ అదర్ పర్సన్ వాంట్స్ మీ టు బి హ్యాపీ కదా? It's a assurance, belief కాదు. It's an assurance that I'm confident, I'm assured, I'm sure that the other wants my happiness అనేదే ట్రస్ట్. Yes. ఓకే. మరి అంటే sometimes it happens that I trust somebody and they betray me. So for example, if I were to talk about a personal example, and I started a business with another friend of mine, a colleague of mine, earlier colleague of mine, who I trusted, and then we went together for about 2 years, and then things turned the other way around. So I moved out of the business, the one that we started together. For a long time, I carry that feeling. Now, how do I apply this in that case? అదే అండి. ఐ వుడ్ సీ ఇట్ యాస్ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్. అంటే మీ మీరు ఇచ్చిన వాటెవర్ వి ఆర్ వర్కింగ్ టుగెదర్ ఆన్ పర్టిక్యులర్ టాస్క్. టుగెదర్ యూ వాంట్ టు డూ ఎ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్‌కి ఆ స్కిల్ ఉందో లేదా అనేది ఫస్ట్ క్వెషన్. లైక్ టు డూ దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆర్ వాటెవర్ యూ వాంట్. Second thing, maybe he had an assumption that if he keeps more money or all the money instead of sharing it with you, he will be happy.
ఈ అజంప్షన్ వల్ల హీ డిసైడెడ్ లెట్స్ సే టు కీప్ ఆల్ ద మనీ అండ్ నాట్ గివ్ ఎనీథింగ్ టు యూ అండ్ సెండ్ యూ అవుట్. ఇప్పుడు ఈ అజంప్షన్ అనేది ఏదైతే ఉందో అది ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్ కిందకి వస్తుందా, ఇస్ ఇట్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇంటెన్షన్ కిందకి వస్తుందా? ఐఎమ్ lack of ప్రపోజింగ్ confidence కింద వస్తుంది అనుకోండి. Intention is a yeah given. Intention is given yeah that people by yeah అంటే by nature, by human nature, people want others to be happy, but somewhere right their understanding is skewed and they do it. And in the process, I'm And the who lost it, right? Suman garu, my another question. సార్ ఒక How నిమిషం does అండి సత్యనారాయణ mutual గారు, మీరు fund- ఆగండి, మీరు ఒక నిమిషం ఉండండి సత్యనారాయణ గారు. లెట్ మీ రెస్పాండ్ టు వినయ్ గారు ఫస్ట్. ప్లీజ్ మీరు ఒక నిమిషం ఆగండి. సో సో ఇప్పుడు ఏంటంటే ఎస్ దట్ పర్సన్ థాట్ దట్ బై డూయింగ్ దట్ హీ విల్ బి హ్యాపీ అండ్ హీ Okay. టుక్ ఆల్ ద మనీ ఫ్రమ్ యువర్ బిజినెస్. Yeah, Okay, yeah. he took that choice because of lack of this right understanding. Okay. ఆఫ్ ప్రాస్పెరిటీ గురించి రైట్ అండర్స్టాండింగ్ లేదు, రిలేషన్షిప్స్ గురించి రైట్ అండర్స్టాండింగ్ లేదు, ఒక హార్మనీ ఎలా మెయింటైన్ చేయాలో రిలేషన్షిప్స్ మీద తెలియదు. సో ఇన్ ద ప్రాసెస్ హీ డిడ్ సంథింగ్. ఇట్స్ ద సేమ్ Yeah. థింగ్ యాజ్ టీచర్ క్లాస్ టీచ్ చేసేటప్పుడు వెనకాల స్టూడెంట్స్ నవ్వడం ఇంచుమించు సేమే ఇన్ ఏ డిఫరెంట్ కాంటెక్స్ట్. అంటే the only thing కాకపోతే that I కాకపోతే చెప్పు. అక్కడ చిన్న పిల్లలు కాబట్టి కొంచెం మనం ఏంటంటే మెచ్యూరిటీ లేదు అనేది. సో ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బట్ ఇన్ దిస్ ప్రాసెస్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్లీ దెబ్బతింటారు. అండ్ మీకు సడన్గా ఇట్స్ అంటే మనం ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి, బికాజ్ ఇవన్నీ చూడం కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఎమోషనల్గా ఆల్సో హర్ట్ అవుతాము. సో దాట్ ఇంపాక్ట్ మీరు అన్నట్టు మీరు అది క్యారీ చేస్తున్నారు ఆల్ ద వే దట్ మనిషిని మళ్ళీ ఫ్రెష్గా ట్రస్ట్ చేయడము అనేది ఇట్ బికమ్స్ రియలీ డిఫికల్ట్ ఫర్ యూ టు ట్రస్ట్ సమ్మన్, రైట్? బికాస్ బై ట్రెడిషనల్ డెఫినేషన్ ఆఫ్ ట్రస్ట్ దట్ ఇంక్లూడ్స్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద పర్సన్ ఆల్సో. అండ్ మనం వాళ్ళని ఫుల్గా అసెస్ చేయకుండా వీ స్టార్టెడ్ టు ట్రావెల్ విత్ దెమ్ అండ్ వీ గాట్ హర్ట్ ఇన్ ద ప్రాసెస్, రైట్? సో బేసికలీ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ముందు వెళ్ళేటప్పుడు వీల్ హ్యావ్ టు అసెస్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద పర్సన్ వెన్ వీఆర్ వర్కింగ్ ఆన్ విత్ సమ్వన్ టుగెదర్, ఆర్ అదర్వైజ్ కీప్ ద ఆప్షన్ దట్ that because I haven't assessed their competence, this is possible that they may walk away with the money or they may. So దానికి తగ్గట్టుగా మీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అది లీగల్గా అవ్వచ్చు లేదా అగ్రిమెంట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ నీడ్స్ టు బీ ఇన్ ద ప్లేస్ until you have the confidence on the competence of the person. Okay. అంతే కదా. So how ఇప్పుడు do I really నేను ఒకరికి డబ్బులు ఇస్తున్నాను అనుకోండి, ఓకే, వాళ్ళు తిరిగి ఇస్తారా లేదా అనేది నాకు ట్రస్ట్ ఉంది వాళ్ళ మీద, సో నేను ఇచ్చేస్తాను నా డబ్బులు వాళ్ళకి ఇస్తారులేండి అని నేను అది కాదు ఇక్కడ ఇంటెన్షన్ మీద చెప్పేది. వాళ్ళు డబ్బులు వెనక్కి ఇవ్వగలుగుతారన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటేనే మీరు డబ్బులు ఇవ్వండి, ఇఫ్ యూ వాంట్ యువర్ మనీ బ్యాక్. లేదు నేను డబ్బులు ఇచ్చేస్తాను, లేదు ప్రకృతిలో ఇంటెన్షన్ అనేది ఉంది, నా మంచిగా కోరుకుంటున్నారు, వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు అనుకుంటే దట్ మే నాట్ హ్యాపెన్. Because bringing your money back is not part of the intention, it's part of their samarthyam. ఓకే, అంటే ఇక్కడ నాకు మీరు చెప్తున్న దాని ప్రకారం 2 corollaries వస్తాయి. 1, my own ability to assess the other person's competence. Yes. అంటే నా సామర్థ్యం వేరే వాడి Correct. సామర్థ్యం ఉందా లేదా అని అసెస్ చేయగలిగే సామర్థ్యం నాలో కూడా ఉండాలి. And if I make a judgment call based on my experience or relationship with the person, that okay, I've journeyed with him so far, I've seen him ABCD. On these in these situations, I saw that he was trustworthy. So అదేంటంటే ప్రోగ్రెషన్. ఓకే, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ట్రస్ట్ వర్దీగా ఈ సిచ్యువేషన్ లో కాబట్టి I expect him to be trustworthy. That's all the prediction I can make based on my understanding, right? So I take that call. Even with all that, it may happen that person may walk away because he decided he'll be happy by doing that, or his family will be happy by doing that, or whatever be the reason, he will be successful by doing that. Whatever made him do that, he did that. That's the possibility is still there, but what will happen to you in that situation is now will be different from what happened to you in the past. So the supplementary question for that is, now since I've gone through that experience, I've carried that poison inside me for a long time. How is this going to help me release that toxins? అంటే హౌ ఇస్ దిస్ అంటే ఇది మీరు ఇది చూడటము అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ రూపంలో చూడడం కాదు, రియాలిటీలో చూడగలిగిన రోజు మనకి ఫుల్ రిలీఫ్ వస్తుంది.
అప్పటిదాకా ఇది ఫుల్‌గా చూడనంత వరకు ఓన్లీ వి ఆర్ బిల్డింగ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్. ఇవాళ 1% ఉంది. నిన్న మీరు మీ వైఫ్‌తో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేబీ 2%కెళ్ళుండొచ్చు. అలా యాజ్ యూ కీప్ ట్రైయింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ యువర్ లైఫ్ అది పాసిబిలిటీ పెరుగుతది. మేబీ వన్ డే ఒక లైటింగ్ మొమెంట్ లాంటిదొచ్చి ఇంకా అది రివర్సిబుల్ అవుతది. థ్యాంక్ యూ. ఓకే అండి. యాహ్! సత్యనారాయణ గారు సారీ మీరేదో చెప్పబోయారు. ప్లీజ్ షేర్ అండి. అదేనండి. ఇప్పుడు బాస్ సబార్డినేట్ రిలేషన్షిప్స్ ఉందనుకోండి. ఓకే. హుహు. హుహు. మామూలుగా ఆల్దో సపోజ్ ఇఫ్ ఐ యామ్ ది రీజనల్ మేనేజర్ అండ్ మై బాస్ ఇస్ ద జనరల్ మేనేజర్. ఓకే. యాహ్! Although I am showing the results, somehow he doesn't like me. It is a fact. It is a fact. ఇప్పుడు ఓకే. మనము వచ్చేసి దీంట్లో అతని ఇంటెన్షనా లేకపోతే ఇది సామర్థ్యమా లేకపోతే అనేది హౌ డస్ ఇట్ మ్యాటర్ ఫర్ మీ? ది రిజల్ట్ ఈస్ ద సేమ్. నో? అంటే అతను మిమ్మల్ని లైక్ చేయడం బట్టి మీ హ్యాపీనెస్ ఎందుకు డిఫైన్ చేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? బికాస్ వేరే వాళ్ళు ఐ ఎవరో యామ్ నాట్ ఎవరో గెట్టింగ్ ద వచ్చి రిజల్ట్. సారీ మళ్ళీ కాదండి. ఇప్పుడు ఎదుటి మనిషి బిహేవియర్ వాళ్ళు మనల్ని పొగిడిన దాన్ని బట్టో, వాళ్ళు మనల్ని గుర్తించిన దాన్ని బట్టో, ఇంకేదో చేసిన దాన్ని బట్టో నా సంతోషం డిఫైన్ అవుతుంది అంటే, వాళ్ళు మనతో ఆడుకుంటూనే ఉంటారు కదా! Definitely, if it is that is what is happening. That is యాహ్! what అదే is happening. దాంట్లోంచి బయటికి రావడానికే ఇక్కడ ఆన్సర్స్ అన్ని సొల్యూషన్స్ అన్నీ ఉన్నాయి మీరు గుర్తిస్తే అంటే గనక. ఓకే, దట్ ఈస్ అల్టిమేట్లీ సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. బట్ ఇప్పుడు ప్రమోషన్ అలాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, హీ డెనైస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. హౌ టు అనలైజ్ దట్? ఇక్కడ ఉండే పరిస్థితిలో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అనలైజ్ మై సెల్ఫ్, అసెస్ మై సెల్ఫ్. How I will be in a position to assess my boss? It's a third person. యాహ్! అంటే అదే అండి. ఇప్పుడు వి ఆర్ నాట్ ఇప్పుడు మీ బాస్ మిమ్మల్ని గుర్తించట్లేదు అనేది దానికి ఇంటెన్షన్ కి సంబంధం లేదు. మీ బాస్‌కి సామర్థ్యం లేదనేదే ఇక్కడ తేలుతుంది. మీరు పెర్ఫార్మ్ చేస్తున్నారని మీరు నమ్ముతున్నారు. కానీ ఎదుటి మనిషి గుర్తించట్లేదు. సో విల్ హ్యావ్ టు అంటే లివ్ లైక్ దట్. సో హీ ఈజ్ రైట్ ఆల్వేస్ అనేసి ఊరుకోవడమే, అంతే కదా? అంటే ఇది అన్ని రిలేషన్‌షిప్స్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం మన వైఫ్‌ని హ్యాపీగా ఉంచాలని కోరుకుంటాము. వాళ్ళకది కనిపించట్లేదు. ఓకే. వాళ్ళు అక్నాలెడ్జ్ చేయట్లేదు. రైట్? చేసి ఉండకపోవచ్చు. ఓకే. బట్ దట్ డజంట్ మీన్ దే వాంట్ యూ టు బి అన్‌హ్యాపీ. ఓకే. అది గుర్తించాలని నేను మీ ముందు ఉంచుతున్నది. వాళ్ళ సామర్థ్యం అంతే ఉంది. మిమ్మల్ని గుర్తించడానికి అంతవరకే చూడగలుగుతున్నారు. వాళ్ళ సామర్థ్యం ఎలా పెంచాలనే దాని మీద మనం ఫోకస్ పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉందాం. మా బాస్ నేను ఎలాగా ఆయన బాస్‌ని సామర్థ్యాన్ని హ్యాపీ ఎందుకండి ఓకే. తప్పకుండా చాలా మంది యాహ్! నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. నేను మోటరోలాలో పనిచేసేవాడినండి. దిస్ ఈస్ 2006-7 స్టోరీ. ఓకే. మోటరోలా హైదరాబాద్‌లో పనిచేసేవాడిని. ఓకే. నేను నా ఆఫీస్ పని చేసుకుంటూ నేను కొన్ని ఆఫీస్‌లో సమాజ సేవ కూడా చేసేవాడిని. కాంట్రిబ్యూటింగ్ టు ద వేరియస్ యాక్టివిటీస్ ఇన్ ద ఆఫీస్. అంటే ఒక కాఫెటీరియా కమిటీ అని, లేదా ఒక యాన్యువల్ డే కమిటీ అని, లేదా ఇంకేదో రకరకాల యాక్టివిటీస్ ఆఫీస్‌లో సపోర్ట్ చేయడానికే. అంటే అందరూ హ్యాపీగా ఉండాలి ఆఫీస్‌లో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వేరియస్ డాక్టర్స్‌ని తీసుకొచ్చి టాక్స్ ఆర్గనైజ్ చేసేవాడిని. ఎన్‌జీఓస్‌కి తీసుకెళ్ళి ఎంప్లాయీస్‌తో కొంచెం సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేవాడిని. ఇలాంటి యాక్టివిటీస్ అన్నిట్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. అయితే మా బాస్‌కి అది కొంచెం టైమ్ వేస్ట్ లాగా అనిపించేది. ఓకే. టైమ్ వేస్ట్ లాగా అనిపించి నన్ను ఒకరోజు ఒక కాన్ఫరెన్స్ రూమ్‌లోకి పిలిచి, "సుమన్ నువ్వు మంచిగా చక్కగా టెక్నికల్‌గా చేసుకునేవాడివి. నీ మంచి టెక్నికల్ రేటింగ్స్ ఉన్నాయి. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసుకొని యూఆర్ రాయల్లీ స్క్రూయింగ్ అప్ యువర్ కెరియర్" అన్నాడు నాతోటి. ఓకే. సో, నేనప్పుడు జస్ట్ నాకు ఎక్స్‌పీరియన్స్ 1, 2 ఇయర్స్ నాకు భయమేసింది. ఏంటి ఇలా అంటున్నారు? నేను అది చేస్తూ ఇంకా మంచి అడిషనల్ పనులు చేస్తున్నాను కదా! అప్రిషియేట్ చేయబోయి ఇలా భయపెడతారేంటి అని నాకు అర్థం కాలేదు. బట్ నేను ఆ పనులు ఆపలేదు. పర్వాలేదులే పాపం ఆయనకి నేను చేసే మంచి పని నేను చేసే ఉద్దేశ్యం గాని, నేను చేసే పని గాని దాని వాల్యూ తెలియట్లేదేమో, ఇవాళ కాకపోతే ఎప్పుడైనా తెలుసుకుంటారులే అని నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళాను. నా వర్క్ నేను చేసుకున్నాను.
నేను ఇవన్నీ ఏంటంటే చాలా వరకు కొన్ని సార్లు ఇవన్నీ చేస్తూ నా ఆఫీస్ యాక్చువల్ చేయాల్సిన పని తగ్గిపోయిందేమో అని అనుకుంటారు. బట్ నా రేటింగ్స్ ఆల్వేస్ ఎక్సలెంట్‌గానే ఉండేవి. సో, రేటింగ్స్ మెయింటైన్ అదే చేసుకుంటూ నా వచ్చింది. పనులు అతను ఆ! రేటింగ్స్ చెడగొట్టుంటే లేదు. వినండి. అంటే నా పని బట్టి ఆయన ఇచ్చారు కదా! అట్‌లీస్ట్ పాపం అదైతే తగ్గించలేదులెండి. అదే సో, నా అదే పని బికాస్ బట్టి ఇచ్చి హి వాస్ గుడ్. మాకు లేదు. వినండి. వినండి. చెడగొట్టారు. నా స్టోరీ కంప్లీట్ చేయనియండి. ఓకే. అయిపోయింది. సో ఇంకా నీకు అవసరం లేదు. సరిపోతుంది. ఐ గాట్ యువర్ లేదు. పాయింట్. లేదు. కాదు. వినండి. లెట్ మీ ఫినిష్ ద స్టోరీ. అసలు క్లైమాక్స్ రీచ్ అవ్వలేదు. సో, నా మామూలుగా నా పని చేసుకుంటూ వెళ్ళాను. అండ్ దెన్ ఈ కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవి చేసుకుంటూ వెళ్ళాను. ఒక 6 నెలల తర్వాత అదే మేనేజర్ మళ్ళీ నన్ను రూమ్‌లోకి పిలిసి, "నేను నిన్ను తప్పుగా చెప్పాను. ఓకే. నువ్వు చేసేది చాలా మంచి పని. నువ్వు చేసేది కంపెనీకి చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ కంటిన్యూ యువర్ యాక్టివిటీస్ ద వే యూ ఆర్ డూయింగ్. నువ్వు చేసేవి చాలా వాల్యుబుల్ థింగ్స్" అని నా మేనేజరే చెప్పాడు. నేను ఈ ఈ ఈ హోల్ ప్రాసెస్‌లో నా మేనేజర్‌కి ఎక్కడికెళ్ళి నేనేం కాంపిటెన్స్ పెంచడానికి క్లాస్‌లు ఏమి చెప్పలేదు కదా! ఆ! మీ కేస్‌లో ఆయన మీది ఆ! సిఆర్స్ చెడగొట్టలేదు. ఓకే. చెడగొట్టింటే కాదండి. నేను అదే అంటున్నా. మీరేమన్నారు? మేబీ నా మేనేజర్ కాంపిటెన్స్ ఎలా నేను పెంచుతాను అని అన్నారు. నేను ఇన్ ద నేను చెప్తున్న 6 నెలల్లో జరిగిందేంటి అంటే నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళాను. నా పని తను చూస్తూ ఉన్నారు. అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్లస్ చుట్టుపక్కల వాళ్ళందరూ నా వర్క్‌ని గుర్తించడం స్టార్ట్ చేశారు. అప్పుడు తనకి ఏదో ఒక రోజు ఒక రియలైజేషన్ వచ్చింది. అరే! తను చేసేది మంచి పని కదా! నేను ఎందుకు అలా చెప్పాను అని. సో, నేను డైరెక్ట్‌గా ఎళ్లి నా మేనేజర్‌తో నేను గొడవ పెట్టుకోలేదు. నేను చేసేదన్ని మంచి పనులు కనిపించట్లేదా? ఆ మాత్రం తెలీదా? ఇట్లా నేనేం గొడవ పెట్టుకోలేదు. అసలేమీ అనలేదు. నాకు రేటింగ్ పోయినా పర్వాలేదనుకున్నాను. బికాజ్ నాకు చేసే పనులు ఆ! ఇంపార్టెంటే. వర్క్ చేయడం బ్యాలెన్స్ ఇంపార్టెంట్. అది. రైట్? అటేంటి వి ఆ! నేననేది అదే. ఇప్పుడు మీ బాస్ సంవాట్ రీజనబుల్ యాక్చువల్‌గా వర్కే మైండ్ చేస్తూ దాని మీదే కరెక్ట్‌గా అసెస్మెంట్ చేసేవాడు. బానే ఉంది. ఆహాహా! నేను మీకు చెప్తున్నదేంటంటే చెడగొట్టాడు. ప్లీజ్ హావ్ చెడగొట్టేసింది. అష్యూరెన్స్ ఆన్ ద లేదు. ఇందులో గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దిస్ ఈస్ ద అష్యూరెన్స్ దట్ రియాలిటీ ప్రొవైడ్స్ అస్. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వారం తర్వాత, వారం కాకపోతే నెల తర్వాత, నెల తర్వాత కాకపోతే సంవత్సరం తర్వాత అయినా ఆహ్, ద ద ఐ మీన్ జస్ట్ కీప్ క్వైట్. ఆ! ఇట్ విల్ బి రికగ్నైజ్డ్. నో. మర్చిపోండి ఐయామ్ అని. నాట్ సేయింగ్ కీప్ క్వైట్. ఐయామ్ అంతే నాట్ కదా! సేయింగ్ లేదు. ఐయామ్ నాట్ సేయింగ్ కీప్ క్వైట్. ఇట్స్ యువర్ క్రియేటివిటీ. మీరది చెప్తారా నోటితోటి లేదా చేతులతో చూపిస్తారా? అదంతా ఇమ్మెటీరియల్. ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీలో ఫీలింగ్ ఏంటి ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యువర్ ఫీలింగ్ ఈస్ రైట్, ఇట్ విల్ గెట్ రికగ్నైజ్డ్ సూనర్ ఆర్ లేటర్. సో దట్ ఈస్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే. సో ఇప్పుడు ఒక మనిషి నన్ను షార్ట్ టర్మ్‌లో నేను జస్ట్ నాకు ఒక ట్రైన్‌లో కనిపిస్తే వాళ్ళకి నా ఫీలింగ్ ఇమ్మీడియేట్‌గా గుర్తించకపోవచ్చు. బట్ ఇఫ్ ఐయామ్ ట్రావెలింగ్ విత్ ఎ పర్సన్ ఫర్ లైక్ significant time, the person will recognize that my feelings are more harmonious and comfortable, and they will start recognizing that and they will also start being in a more harmonious way with us. Okay. So అది ట్రై చేయండి అది. ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ ఆల్ ఆఫ్ us. నాది అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ట్రై చేసేదేముంది గానీ, అయిపోయింది. ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. ఈ 3 ఏళ్ళు అవుతుంది. ఈ బాస్ వెళ్ళిపోతాడు. 3 ఏళ్ళు నా సీఆర్ చెడగొట్టాడు, వెళ్ళిపోయాడు. కొత్త బాస్ వచ్చాడు. ఇక ఏదో రోజు ఇక అయితుందిలే అని ఇక హౌ కెన్ ఎనీబడీ టేక్ ఇట్? మై క్వెషన్ వాస్ దాట్. సరే అయితుందిలే, రికగ్నైజ్ చేస్తారులే అని ఎలా అనుకుంటాం? ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఇట్స్ మై ప్రాక్టికల్లీ క్వెషన్. పాసిబుల్ అండి. నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఆఫ్‌కోర్స్ మీ దగ్గర కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో యువర్ సిట్యుయేషన్ ఇన్ డీటెయిల్ టు బి ఏబుల్ టు గివ్ యూ ఎనీ సజెషన్స్ ఆర్ ఐడియాస్. బట్ మై ప్రపోజల్ ఈస్ if your feelings are true and right, they will be recognized because naturally people will want to come to someone who has a harmonious feeling with them, harmonious relationship with them. ఓకేనా అండి. మీరిప్పుడు దీన్ని కౌంటర్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ రిఫ్లెక్ట్ అపాన్ ఇట్ అండ్ ట్రై టు సీ ఇట్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ ఇది పని చేయట్లేదనుకోండి, డిస్కార్డ్ ఇట్. దట్స్ ఓకే. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఇది కంపల్సరీగా ఇది మీరు నమ్మాలి, కంపల్సరీగా దిస్ ఈజ్ ఇట్ అని చెప్పట్లా. ఇది ఒక ప్రపోజల్ రూపంలో మేము ముందు ఉంచుతున్నాము. మీరు ట్రై చేయండి. ఇఫ్ యూ ఫైండ్ అదర్ బెటర్ వేస్ టు లీడ్ ఎ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ లైఫ్, then that please adopt those. Or if you think this is working for you better, then I'm saying please use this knowledge in our lives.
ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా ట్రస్ట్ గురించి. సో సేమ్ అప్పుడే మోటరోలా డేస్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్ అని ఒకటి జరిగిందండి మా ఆఫీస్‌లో. సో బుక్ డొనేషన్ డ్రైవ్ అని జరిగినప్పుడు అప్పట్లో ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఇంటెన్షన్ కాంపిటెన్స్. సో బుక్కులు అంటే మీ ఇంట్లో ఏమైనా పనికిరాని అంటే వాడని బుక్స్ ఏమైనా ఉంటే తెచ్చి డొనేట్ చేయండి, మేము పూర్ స్టూడెంట్స్కి ఇస్తాము అనేది బుక్ డొనేషన్ డ్రైవ్. ఒక ఎన్జిఓ వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద బాక్సులు పెట్టారు లిఫ్ట్ల దగ్గర. 5 ఫ్లోర్లు ఉండేవి ఆ బిల్డింగ్. సో 5 ఫ్లోర్లలో బాక్సులు పెట్టారు అండ్ చూస్తున్నారు 10 డేస్లో ఏం బుక్స్ వస్తాయో తీసుకెళ్దామని. నేను దానికి ఓవరాల్ కోఆర్డినేటర్ మా ఆఫీస్లో. సో నేను చూస్తున్నాను ఎన్ని బుక్స్ పడుతున్నాయి, ఏం చేద్దాం ఇంప్రూవ్ అవ్వడానికి. అట్లా 1 డే చూసా, ఏం లేదు, 1-2 పుస్తకాలు వచ్చినాయి. 2 డేస్ 3 డేస్ 4 డేస్ అయిపోయింది, ఏం లేదు. సరే అగైన్ సేమ్ థింగ్, ఇంటెన్షన్ కాదు, అందరికీ వాళ్ళకి యూజ్ లేని బుక్ ఎవరికైనా పూర్ స్టూడెంట్కి ఇవ్వాలనే ఉంటుంది, కాకపోతే మేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తు రావట్లేదేమో అని నేను ఒక 10-15 మంది నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్లో రిమైండర్లు పెట్టాను. అలారం 8కి నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రింగ్ బుక్స్ టుమారో అని ఒక అలారం నేనే వాళ్ళ ఫోన్లో తీసుకుని పెట్టించాను. ఓకే, సో ఓకే ఇప్పుడు గుర్తొస్తుంది కదా, రేపు తీసుకొస్తారులే అని చూసా. 5th 6th డే ఇంకా ఏమీ పెద్దగా బుక్స్ రాలేదు. అది వెళ్ళి మాట్లాడాను, కాదు రిమైండర్ వచ్చింది కదా, మరి లేవా మీ ఇంట్లో ఏం బుక్స్ అని అంటే, లేవు, మా పిల్లలు ఎప్పుడో పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, లేదా వాట్ ఎవర్ బి ద రీజన్స్, మా ఇంట్లో ఎక్కువ బుక్స్ లేవు ఇవ్వడానికి అని అన్నారు. ఓకే సరే ఇప్పుడు ఏం చేయాలి, కానీ ఇంకా చాలా మందికి డొనేట్ చేయాలని ఉంది. వాళ్ళకి స్టేషనరీ దగ్గరికి వెళ్ళో లేదా ఇంకెక్కడికో వెళ్ళో బుక్స్ కొనే ఓపిక లేదు వాళ్ళకి. సరే ఓ పని చేద్దామని నేను మా ఫ్రెండ్ we went and we decided we'll buy the books, okay, and bring it to the office and we'll keep it small చిన్న స్టేషనరీ షాప్స్ లాగా పెడదాము మన ఆఫీస్లోనే. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కొనుక్కుని అందులో డొనేట్ చేస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొనుక్కోరు అనుకున్నాం. బట్ నాకు వాళ్ళ ఉద్దేశం మీద నమ్మకం ఉండింది. సో నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. అప్పుడు ఆల్మోస్ట్ ఒక స్టేషనరీ షాప్లో 10-15 వేలు వర్త్ బుక్స్ కానీ, పెన్స్ కానీ, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కానీ, ఇట్లాంటివి ఏం దొరికితే అవి కొనేసాం ఒకరోజు నైట్. 6th డే నైట్. 7th డే మార్నింగ్ వచ్చి నా ఫ్రెండ్స్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. సో వాళ్ళ డెస్క్ దగ్గర ఇట్లా పెట్టి కొన్ని బుక్స్ అందరికీ మెయిల్ పంపించాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు కుదరట్లేదు వెళ్ళి తీసుకొచ్చి డొనేట్ చేయడానికి అనుకుంటే, ఇక్కడ ఈ సో అండ్ సో డెస్క్ దగ్గరికి వెళ్ళి డొనేట్ చేయొచ్చు అని మెయిల్ పెట్టాం. నా ఫ్రెండ్ ఇది పెట్టకముందు నేను ఒక ఫ్రెండ్ ఎవరైతే వెళ్ళామో వాళ్ళు భయపడ్డారు. అరే 15,000 సరే ఒకవేళ పోతే, ఎవరు ఏం తీసుకోకపోతే నువ్వు ఒక 7,000 నేను ఒక 7,000 చేసి చేద్దాంలే అన్న ఫ్రెండ్ నాకు అష్యూరెన్స్ ఇచ్చాడు. సో మేమిద్దరం ఎప్పుడు కలిసి యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాళ్ళం. సరే జరిగింది ఏంటి అంటే 7th డే మార్నింగ్ ఇది పెట్టిన ఆల్మోస్ట్ 1-2 అవర్స్లో మొత్తం స్టాక్ అంతా క్లియర్ అయిపోయింది. మొత్తం పెట్టిన బుక్స్ అన్నీ కొనేసి ఎంప్లాయీస్ పెద్ద పెద్ద బాక్స్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నిండిపోయినాయి. ఎందుకని? బికాస్ దే వాంటెడ్ టు ఆల్వేస్ డొనేట్ ఇట్. వాళ్ళకి కుదరలేదు. వి ఫెసిలిటేటెడ్ ఇట్. దే మేడ్ యూజ్ ఆఫ్ ద ఫెసిలిటీ. సో ఆ ఎన్జిఓ వాళ్ళు వచ్చారు. వాళ్ళు బాంబే నుంచి, యాక్చువల్లీ బాంబే ఎన్జిఓ వాళ్ళు వచ్చి, మేము ఇదే డ్రైవ్ దగ్గర 20-30 కంపెనీల్లో చేస్తున్నాం హైదరాబాద్లో. ఏ కంపెనీలోనూ అసలు ఇంత రెస్పాన్స్ రాలేదు, మీ కంపెనీలో ఎందుకు ఇంత వచ్చింది అని ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకుని, ఏం చేశారు మీరు ఇంత డిఫరెంట్గా వచ్చింది అని వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారనమాట. సో దిస్ ఈస్ జస్ట్ అనదర్ ఎగ్జాంపుల్ దట్ ఇఫ్ వీ ట్రై టు ఇంప్రూవ్ ద కాంపిటెన్స్ ఏంటి ఇక్కడ, వాళ్ళు గుర్తుపెట్టుకుని ఒక స్టేషనరీ షాప్కి వెళ్ళి ఒక పుస్తకం కొని తీసుకొచ్చి డొనేట్ చేయడం అనేది చాలామందికి ఎంప్లాయీస్కి కుదరలేదు. సో వాళ్ళ సామర్థ్యాన్ని మనం హెల్ప్ చేసాము ఇంటెన్షన్ని నమ్మి, అండ్ వాళ్ళు దే డొనేటెడ్. సో అలా దిస్ ఈస్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్ విచ్ విల్ హెల్ప్ ఇన్ అవర్ రియల్ లైఫ్, డే టు డే లైఫ్. అండ్ నేను చాలా దీన్ని గుర్తుంచుకుని అవేర్గా యూజ్ చేసి దానివల్ల బెనిఫిట్స్ కానీ రిజల్ట్స్ కానీ చూశాను. సో మీరు కూడా డెఫినెట్లీ యూ కెన్ ట్రై అండ్ సీ వెదర్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద అదర్ ఈజ్ గుడ్ ఆర్ నాట్, ఆర్ మీ సంతోషం కోరుకుంటున్నారా లేదా అనేది ఎదుటి మనిషి. సుమన్ గారు, ఓకే, హరిగారు ఏదో మెసేజ్ చేశారు. చెప్పండి వినయ్ గారు. సో బేసిక్ ఐడియా అంటే, సో అంటే ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు ట్రస్ట్ అనగానే సమ్ ఆఫ్ అస్ అట్లీస్ట్ పర్సనల్గా హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ కౌంటర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిట్రేయల్.
రైట్. నేను మీరు చెప్తుంటే వింటున్నాను. అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్ టు రిఫ్లెక్ట్ ఆన్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే Yeah. there have been 4 or 5 such experiences where I misjudged the competency of the other person. అంటే వాడు నమ్మకస్తుడు, వాడితో జర్నీ అయితే కనుక బాగుంటుంది. ఇమాజిన్ యువర్ ఫ్రెండ్ విత్ హూమ్ యూ వెంట్ ఫర్ 15,000. అవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో అవన్నీ నేను definitely I జరుగుతాయి. just was asking, do you have some personal experience where you had a sense of betrayal? And how you handle that? Betrayal అంటే I mean, Misjudgment. I did Betrayal have అంటే misjudgment of competence. And then yeah. there was a personal loss because I Mhm. misjudged another person's competence in the journey. Yeah. Adi that handling is what I think how to do that another I'm trying to look at అంటే it. you have two choices అండి. Either you take that and you suffer, or Yeah, you yeah. just forgive the person and move on. ఈ టూ చాయిసెస్ ఉంటాయి మీకు ఆ టైం. చేయగలిగింది ఏమి ఉండదు, పెద్దగా ఆప్షన్స్ ఏమి ఉండవు when that happens, right? So I if we spent a greater part of my greater part of 1 year, a greater part of 1 year cursing the fellow, wishing him everything, every evil in the world, everything. Just about 5-6 months back, I went through some spiritual teaching, and then I started releasing that, and I carry cheyadam naku it's becoming a burden for me, physically, mentally, anything. So when Jeevan Vidya happened, I was thinking how this is going to help. Antkane, that's all I wanted to share. ఏం లేదండి, ఇది ఆ మనిషి బేసికలీ ఇదే, బికాస్ ఆఫ్ లాక్ అండర్స్టాండింగ్ 100 ways లో ఇట్ షోస్ ఆఫ్. అంటే అది ఆ రిఫ్లెక్షన్ కమ్స్ అప్ ఇన్ డిఫరెంట్ వేస్, అండ్ మనం ప్రిపేర్డ్గా లేకపోతే డెఫినెట్లీ మనం హర్ట్ అవుతాం. మనం వీ విల్ గెట్ hurt, and people have like lack of right understanding is rampant. It's not a very rare thing. We all lack understanding, and we also keep hurting the people in at various occasions. Intensity may be different, right? Intensity of how much we hurt the other may keep varying, but we also keep hurting the other. Like chinna example iskondi, me example if your wife trusted you that you will give her box in the morning, right? Let's say మీరు ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ మీరు బ్యాలెన్స్ చేయలేకపోయారు బిట్వీన్ ద వర్క్షాప్ అండ్ ద బాక్స్. అదే మీరు కావాలని చేయలేదు, ఇన్ ద ప్రాసెస్ మిస్ అయింది, చిన్నగా హర్ట్ అయ్యారు ఆవిడ, మీరు దాన్ని సాల్వ్ చేసుకున్నారు, రైట్? సో అట్లా ఏంటంటే డే టు డే ఇంటరాక్షన్స్లో వి ఆల్ కాజ్ లిటిల్ బిట్ ఆఫ్ హర్ట్ టు ద అదర్ అంటే కావాలని కాదు, అగైన్ బికాస్ ద అదర్ పర్సన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కాంపిటెన్స్, దెన్ వీ విల్ ఇప్పుడు ఎలా అయితే మీరు అదర్ పర్సన్ కాంపిటెన్స్ లేదు అని మీరు గుర్తించలేదో, యూ గాట్ హర్ట్ బికాస్ ఆఫ్ దాట్. You doubted the intention, and you're still getting suffering from, but what right that person has to damage your life and damage your state of being. Yeah. And you are like, why are you, we don't want to yield to anybody, right? We want to lead a happy life, and we want to keep our family happy. And ఎవడో వచ్చి అంటే అఫ్ కోర్స్ మనం కలిసి జర్నీ చేద్దాం అనుకున్న మనిషే, వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనం సఫర్ అవుతూ, మన ఫ్యామిలీని సఫర్ చేస్తూ, అండ్ మన ఇంటరాక్షన్స్లో అన్నిట్లో అది రిఫ్లెక్ట్ అవుతూ, నథింగ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? బాగా చెప్పారండి. యాక్చువల్గా ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చారు, నేను కూడా చూసాను. ఇన్ఫాక్ట్ మా ఓన్ ఫాదర్ అనమాట. మా ఫాదర్ కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే ఐమ్ జస్ట్ రిఫ్లెక్టింగ్ మై ఓల్డ్ డేస్, సేమ్ బిట్రేయల్ థింగ్ హ్యాపెన్ టు మై డాడ్ టు, రైట్? సో అయితే ఆయన అప్పుడు మీరు చెప్పినట్టే ఫర్గివ్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నారు. అఫ్ కోర్స్ ఐ వాజ్ వెరీ యంగ్, ఐ వాజ్ వెరీ అన్హ్యాపీ అనమాట. ఏంటి మా నాన్నగారు ఇలా ఉన్నారు అంటే, ఈయనకి కోపడ్డం కూడా రావట్లేదా, లేకపోతే అలా ఎలా నమ్ముతారు జనాలు అని చెప్పి నేను ఎంతో ఫీల్ అయ్యాను యాక్చువల్గా. బట్ హీ వాజ్ లైక్ హీ జస్ట్ ఫర్గేవ్ దెమ్. అండ్ నాకు 2 సార్లు అయింది లైఫ్లో, అన్ఫార్చునేట్లీ. అయితే 2 సార్లు కూడా వాళ్ళు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ దే దెమ్సెల్వ్స్ కేమ్ బ్యాక్, ఆస్కింగ్ ఫర్ సజెషన్స్ అనమాట. అఫ్ కోర్స్ మా నాన్నగారు మేబీ హీ లాస్ట్ మానిటరీ బెనిఫిట్స్ ఆర్ వాట్ ఎవర్, డెఫినెట్గా లాస్ జరిగింది దానికి. బట్ వెన్ కంపేర్ టు దట్, రైట్, వాళ్ళే వచ్చి దే వర్ ఇన్ఫాక్ట్ ఆస్కింగ్ ఫర్ సజెషన్స్ అనమాట. మేబీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీరు అన్నట్టు అప్పుడు అట్ ద స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఈవెన్ నేను కూడా ఏమనుకున్నా అంటే, లేదు ఇది రాంగ్ ఆప్షన్ అని చెప్పి అనుకున్నాను.
బట్ యాజ్ అండ్ వెన్ ఐ గాట్ మెచ్యూరిటీ ఇన్ మై ఓన్ లైఫ్ అండ్ ఐ సీ త్రూ థింగ్స్, నాకు అర్థమైంది అనమాట. ఓకే, దట్స్ బెటర్ ఆప్షన్ అని చెప్పి మీరు చెప్తుంటే అది ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. మై ఓన్ ఫాదర్. అలా 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి, మనం చూస్ చేసుకున్నాం బట్టి మీరు చెప్పినట్టు ఇఫ్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రాక్టీసింగ్ దట్స్ హౌ వి గెట్ దేర్. చాలా ఇరిటేటింగ్ గా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది మూమెంట్ లో, కాదు ఎందుకంటే ఐ హావ్ గాన్ త్రూ దట్. బట్ వెన్ మై ఫాదర్ హ్యావ్ ఆల్సో సీన్ ఎండ్ ఆఫ్ లైఫ్ అనమాట. ఆయనకి అర్థమైంది, బట్ నాకు అర్థం కాని టైం పట్టింది అంతే. ఇప్పుడు మీరు చెప్తుంటే మళ్ళీ ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్స్ నా కళ్ళ ముందు మళ్ళీ వెళ్తున్నాయి అనమాట. Right. Or for the youngsters, suppose boyfriend, girlfriend, and they have, let's say, made a commitment. Let's say they want to go forward in their life. For some reason, either the boyfriend or either the girlfriend decides that they want to break the relationship and go ahead in a separate way. ఇప్పుడు ఏం చాయిస్ ఉంటుంది whoever is left కి, right? Either they have an enemy for the rest of their life, or they forgive and create a good life for themselves. మీరే ఉంటే మన కిడ్స్కి ఇలా జరిగితే what would you recommend your child? That you have an enemy for your life and create disharmony within yourself for the rest of your life, or you will say అరే వీళ్ళు కాకపోతే బోల్డ్ మంది ఉంటారు, డోంట్ వరీ, life goes on అని చెప్తామా? లైఫ్ గోస్ ఆన్ అని చెప్తాము. యా సో ఎందుకలా చెప్తాము? బికాజ్ ఏదో పిచ్చి పని, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ బి ద రీజన్ ద అదర్ పర్సన్ హ్యాస్ డిసైడెడ్ ఆన్ సంథింగ్, వీ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ఇట్. Okay, so because of that, a silly act or an immature act of that some other person, do we damage our life, or do we okay, for a moment బాధపడొచ్చు, but then we come back and get on with our life, right? సార్ అది మనం ట్రస్ట్ పెట్టుకున్న తర్వాత బ్రేక్ అయినాక మళ్ళీ ఆ పికప్ ఉంటుంది చూడండి సార్, ఫర్గివ్ ఫర్గెట్ అనే పికప్ ఉంటుంది. దానికి యూజువల్ టైం తీసుకుంటుంది కదా సార్, ఎంతైనా కొంత టైం అయినా తీసుకుంటుంది కదా మీరు చెప్పిన పట్టొచ్చు. అది మన లెవెల్ ఆఫ్ దిస్ థింగ్ బట్టి, మన సెల్ఫ్ ఎంత హయ్యర్ లెవెల్స్ ఆఫ్ మెచ్యూరిటీలో ఉందన్న దాన్ని బట్టి అంత టైం పడుతుంది. యా పట్టొచ్చు. But if our self has evolved and we are like driven completely by the the inner states, and I'm not impacted by behavior of others anymore, nor by the sensations from my body, I'm completely driven within myself, and nalo oka swatantrata ane state ochindi. We'll see a little bit more in this when we discuss in detail about self. If I have reached the state of swatantrata where I'm driven by my inner let's say inner voice annam prastaniki, అప్పుడు అండ్ ఐఎమ్ నాట్ ఇంపాక్టెడ్ బై అదర్స్ బిహేవియర్ ఎనీమోర్, నేను నా లైఫ్ని నా యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై ఇన్నర్ స్టేట్ని జీవిస్తున్నాను. సో అప్పుడు ఇట్ విల్ బి వెరీ క్విక్, బట్ అది స్టేట్ రీచ్ అయ్యేంత వరకు ఇట్ మే టేక్ సమ్ టైమ్. ఎస్, అదే డౌట్ వచ్చింది సార్, అది టైం తీసుకుంటుంది కదా, క్విక్ అయితే రాలేము. Yeah, let's say that. And it depends on individual to individual. Some people forget, move on very quickly, let go and move on quickly. Some people hold on for some time and then eventually let go and move on. Then under set rule ఏం లేదు, అందరికీ టైం పట్టాలి అని ఏం లేదు, అందరికీ టైం పట్టకూడదు అని ఏం లేదు. సో ఇట్స్ ఎవ్రీ, సో బట్ ఇది చూడగలిగితే కనుక ఇట్ విల్ బి ఫాస్టర్. యూ కెన్ మూవ్ ఆన్ క్విక్లీ and you can be back to your normal state and then lead your life in a happy way. Okay, I think ఇది proportionate to attachment అనుకుంటాను కదా సార్, how we are attached to that thing or person అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. యా కరెక్ట్. అంటే అటాచ్మెంట్ అంటే కొంచెం లైక్ సంథింగ్ లైక్ మీరు ఏమేమి ఊహించుకున్నారు ఆ పర్సన్ తోటి, ఎంత ప్లాన్ ఊహించుకున్నారు అన్న దాన్ని బట్టి ఉండొచ్చు. రైట్, సపోజ్ ఏమి పెద్దగా ఊహించుకోలేదు, జస్ట్ ట్రైన్లో ఎక్కాము, ఎవరో వచ్చారో ఏదో చిన్న దొంగతనం చేసి వెళ్ళిపోయారు అనుకోండి, అసలు అది డిఫరెంట్ స్టోరీ. బట్ మనం కలిసి ఏదో ఒక జర్నీ ఊహించుకున్నాము, ఇలా జరుగుతుంది అని ఎంత ఊహించుకున్నాం అన్న దాన్ని బట్టి అంత కొంచెం పెయిన్ ఉండొచ్చు. ఎస్, ఓకే అండి. సో ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ గురించి చూద్దామండి. మనం ఆల్రెడీ హాఫ్ సెషన్ ట్రస్ట్ మళ్ళీ స్పెండ్ చేసాము. సో ఈ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది ఏంటి అన్నది ఫస్ట్ చూద్దాము. ఫర్ దాట్ ఐ నీడ్ వన్ వాలంటీర్ అండి. ఇప్పుడు దాకా అసలు ఎవ్వరు మాట్లాడిన వాలంటీర్ కావాలి, బికాజ్ మాట్లాడేసిన వాళ్ళ గురించి ఏదో ఒక ఒపీనియన్ కొంచెం ఫామ్ అయి ఉండొచ్చు.
Can someone volunteer who has not spoken so far? ఎస్ సుమన్ గారు, కిషోర్ నా పేరు. హాయ్ అండి కిషోర్ గారు. ఓకే, కిషోర్ గారు వాలంటీర్ చేశారు. థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు దాకా ఏం మాట్లాడలేదు కిషోర్ గారు. ఆయన పేరు కిషోర్ అని మాత్రమే మనకు తెలుసు. ఇంకేం తెలుసు అండి మీకు కిషోర్ గారి గురించి? మిగతా 33 మెంబర్స్కి ఇంక్లూడింగ్ మీ, వాట్ డు వి నో అబౌట్ కిషోర్ గారు? ఏమైనా తెలుసా? Nothing, sir. Don't know anything. Okay. Any other input? Chat window lo pettandi. If you know something about him or you don't know anything at all. ఆయన కూడా మాతో పాటు ఒక స్టూడెంట్ అని తెలుసు సార్. ఓకే, స్టూడెంట్ అని తెలుసు. ఇంకా He wants to take positive steps in life అని అర్థం. ఓకే, పాజిటివ్ స్టెప్స్ ఇన్ లైఫ్. ఓకే, ఇంకా సో ఫస్ట్ ఏమీ తెలియదు అన్నారు, తర్వాత కొంచెం అట్లీస్ట్ మాతో పాటు అటెండ్ అవుతున్నారు కాబట్టి మా మనలాగానే కొంచెం పాజిటివ్ స్టెప్స్ ఇన్ లైఫ్ తీసుకోవాలనుకుంటున్నారు అంటున్నారు. ఫైన్, ఓకే, లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, కిషోర్ గారి గోల్ ఏంటండి లైఫ్లో? To be happy in every situation. Usual every person ఒక goal అదే ఉంటుంది. యా, వెరీ గుడ్. ఎస్, సో మీరు క్లాస్ బాగా వింటున్నారు. థ్యాంక్ యూ. టు బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ కంటిన్యూస్లీ. సో కిషోర్ గారి గోల్ తెలిసింది. ఇప్పుడు దాకా మనకి ఏం తెలియదు అనుకున్నాం, కిషోర్ గారి గోల్ తెలిసింది. సెకండ్ పాయింట్, ఈ గోల్ని అచీవ్ చేయడానికి కిషోర్ గారు ఏం చేయాలి? What is the program to achieve this happiness? రైట్ నాలెడ్జ్ని, రైట్ అండర్స్టాండింగ్ని డెవలప్ చేస్తాం. Right understanding and right living in all dimensions of life. Okay. థర్డ్, ఈ గోల్ని అచీవ్ చేయడానికి అంటే రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవడానికి కిషోర్ గారిలో సామర్థ్యం ఉందా? పొటెన్షియల్ ఉందా? లైక్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు అచీవ్ దిస్ గోల్? Yes, sir. Possible for every person. ఓకే, ఫైన్. ఇప్పుడు మీ గురించి అండి క్వశ్చన్, మీ గోల్ ఏంటండి? అంటే మీ Same, గోల్ అంటే sir. Same, sir. Same. To be happy continuously. టు బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ కంటిన్యూలీ. గోల్ ఇస్ సేమ్, రైట్? ప్రోగ్రామ్ ఏంటండి? మీ ప్రోగ్రామ్ ఏంటి Right టు knowledge, అచీవ్ right దిస్ గోల్? understanding. సో సేమ్, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్. సో గోల్ సేమ్, ప్రొసీజర్ సేమ్, అంటే ఇది అచీవ్ చేయడానికి. థర్డ్ థింగ్ ఈజ్ మీకు పాసిబుల్ అయినా ఇది అచీవ్ చేయడము? మీలో పొటెన్షియల్ ఉందా? Yes, sir. సో మనలో ఎంత పొటెన్షియల్ ఉందో కిషోర్ గారిలో కూడా అంతే పొటెన్షియల్ ఉంది. సో కిషోర్ గారు ఈ గోల్ అచీవ్ చేశారా అండి? కిషోర్ గారు మీరు చెప్తారా, ఈ గోల్ అచీవ్ చేశారా? ఇన్ మిడిల్ సుమన్ గారు, ఓకే, నాట్ కంప్లీట్. సో పార్షియల్లీ. ఎస్. మీరండి, మిగతా వాళ్ళందరూ మీరు అచీవ్ చేశారా గోల్? మనందరం Ongoing process, sir. మనకి పార్షియల్లీనే, పార్షియల్. రైట్? అంత మనందరికీ కూడా పార్షియల్లీనే. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి, ఫస్ట్ అసలు కిషోర్ గారి గురించి ఏమీ తెలియదు అనుకున్నాం. అసలు ఏ మనిషి గురించి నాకు ఏమీ తెలియదు, అసలు తెలియని మనిషి. సడన్గా ఇప్పుడు దాని నుంచి ఒక మేబీ స్టూడెంట్ ఏమో అన్నాము. తర్వాత కిషోర్ గారికి గోల్ ఏదైతే ఉందో హ్యాపీ అండ్ ప్రాస్పరస్గా ఉండడం టు కంటిన్యూస్గా అనేది గోల్. అది నా గోలు, కిషోర్ గారి గోలు సేమ్. కిషోర్ గారు ఆ గోల్ని అచీవ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి అంటే
రైట్ అండర్‌స్టాండింగ్ పెంచుకోవడము, ఆ రైట్ అండర్‌స్టాండింగ్‌తో వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్‌లో రైట్‌గా లివ్ చేయడము. ఇది జరిగిన రోజు మనం హ్యాపీ అండ్ ప్రాస్పరస్‌గా ఉండొచ్చు. సో, గోల్ అచీవ్ అయినట్టు అవుతది. సో, కిషోర్ గారికి అదే ప్రొసీజరు, మనకి అదే ప్రాసెస్ టు అచీవ్ దిస్ గోల్. సో, నాలో ఎంత పొటెన్షియల్ ఉందో కిషోర్ గారిలో కూడా అంతే పొటెన్షియల్ ఉంది. నేను పార్షియల్‌గా అచీవ్ చేశాను. కిషోర్ గారు కూడా పార్షియల్‌గా అచీవ్ చేశారు ఈ గోల్‌ని. సో, ఇదంతా చూసినప్పుడు మనకు కలిగే ఫీలింగ్ ఏంటి? చాట్ విండోలో చేస్తారా ఆన్సర్? Most of the people has same capability, ఓకే. ఇంకా? same capacity. Yeah. యాహ్! ద అదర్ ఈజ్ లైక్ మీ అని అనిపిస్తుందా? Yes, నాలాంటి sir. ఒక మనిషే. Absolutely. Yeah. Yes. ద అదర్ ఈజ్ లైక్ మీ అనే కలిగే ఈ ఫీలింగే రెస్పెక్ట్. అకార్డింగ్ టు జీవన్ విద్య మన డెఫినిషన్ ఆఫ్ రెస్పెక్ట్ ఏంటంటే, ఎదుటి మనిషి కూడా నాలాంటి వాడే ఆర్ నాలాంటి వారే అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అదే రెస్పెక్ట్. ఈ ఫీలింగ్ మనం వేరే వాళ్ళ ఎదుటి మనిషికి ఇవ్వగలిగితే మనం వాళ్ళని రెస్పెక్ట్ చేసినట్టే. ఈ ఫీలింగ్ ఇవ్వం మనం వేరే వాళ్ళకి. అంటే వేరే వాళ్ళ పట్ల మనం ఈ ఫీలింగ్‌ని క్యారీ చేయము. ఎటువంటి ఫీలింగ్స్ క్యారీ చేస్తాము? నెగటివ్ ఫీలింగ్స్ సార్. ఏంటండి? నెగటివ్ ఫీలింగ్స్. నెగటివ్ ఫీలింగ్స్ ఆర్ ద అదర్ ఈజ్ లైక్ మీ. నడుస్తుంది సార్. ఫీలింగ్స్ అంతాను మై ఎంటైర్ జడ్జ్మెంట్ రన్స్ ఆన్ దేర్ అంటే వాళ్ళ బాడీ మీదే నడుస్తుంది. అంటే వాళ్ళ స్టేటస్. అదే చూద్దాం. మై ఎగ్జాక్ట్లీ కమింగ్. నా ప్రిజంప్షన్స్ బేస్ చేసుకొని నడుస్తుంది. యా రైట్. సో రాంగ్ ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్. యా. సో ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు కరెంట్ ఫార్ రెస్పెక్ట్ మనం వాడుక భాషలో వాడే రెస్పెక్ట్ ఏదైతే ఉందో ఏ బేసిస్ మీద ఇస్తామో చూద్దాం. జనరల్లీ మనం ఏ బేసిస్ మీద ఇస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ వినయ్ గారు అన్నట్టు బాడీ బేసిస్ మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెండర్. ఒక జెండర్‌కి ఎక్కువ రెస్పెక్ట్, ఒక జెండర్‌కి తక్కువ రెస్పెక్ట్ జరుగుతుందా? యెస్ ఆర్ నో చాట్‌లో పెట్టండి. యెస్ ఆర్ నో. ఒక జెండర్‌కి ఎక్కువ రెస్పెక్ట్, ఒక జెండర్‌కి తక్కువ రెస్పెక్ట్ అనేది జరుగుతుంది కదా! ఓకే. ఇంకొకటి రేస్ బేసిస్ మీద రెస్పెక్టింగ్ అనేది జరుగుతుందా? అంటే ఒక పర్టిక్యులర్ రేస్‌కి చెందిన వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్, పర్టిక్యులర్ రేస్‌కి చెందిన వాళ్ళకి తక్కువ రెస్పెక్ట్. లైక్ నల్ల వాళ్ళని, తెల్ల వాళ్ళని, బ్రౌన్ వాళ్ళని, చైనీస్ ఫేస్ అని లేదా చైనీస్ జాతి అని ఇట్లా రకరకాల రేస్ బేసిస్ మీద డిఫరెన్షియేషన్ జరుగుతుంది కదా! అది రెస్పెక్ట్ అనకూడదు యాక్చువల్లీ. ఇట్స్ నాట్ రెస్పెక్ట్. సో, ఐ వోంట్ ఈవెన్ కాల్. సో, ఆ బేసిస్ మీద మనిషిని వాల్యుయేట్ చేసినప్పుడు అంటే యాక్చువల్లీ ఒక్క నిమిషం లెట్స్ గో బ్యాక్ ఇంకొక వర్డ్. ఇప్పుడు రెస్పెక్ట్‌కి యాక్చువల్ వర్డ్ ఏంటంటే మనం సమ్మానము అని అంటాం. సమ్మానము అంటే సో ఇది దీన్ని సాంస్క్రిట్ వర్డ్‌లో స్ప్లిట్ చేస్తే ఇది సమ్యక్ మాపన్ అనేది వస్తుందండి. మాపనం అంటే మెజర్‌మెంట్. సరిగ్గా మెజర్ చేయడం. సమ్యక్ అంటే రైట్ మెజర్‌మెంట్‌ని రెస్పెక్ట్. సో, రైట్ మెజర్‌మెంట్ నుంచి వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది రెస్పెక్ట్. సో, మెజర్‌మెంట్ ఏంటి? ఇప్పుడు ఏమీ తెలియని కిషోర్ గారిని ఆయన సెల్ఫ్‌ని మెజర్ చేసే ప్రయత్నం చేసాం. రైట్ మెజర్‌మెంట్ ఆఫ్ ద అదర్స్ సెల్ఫ్ ఆర్ ద రైట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద సెల్ఫ్ నుంచి కలిగే ఫీలింగే రెస్పెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఇవాల్యుయేషన్ జరిగితే రెస్పెక్ట్ ఫీలింగ్ వస్తుంది. ఓవర్ ఇవాల్యుయేషన్ జరిగితే ఏమవుతుంది? అబ్బా! మీ అంతటి వాళ్ళు లేరండి అసల. మీరు భలే చెప్తున్నారు అసల సెషన్ ఇంత గొప్పగా ఇంకెవరు చెప్పరు అని అలా ఎవరైనా మనల్ని ఓవర్‌గా ఫ్లాటర్ చేస్తున్నారనుకోండి. డు యూ ఫీల్ కంఫర్టబుల్ ఆర్ అన్‌కంఫర్టబుల్?
అంటే దాంట్లో కంఫర్ట్ నిజం ఉంటే ప్రాబ్లం లేదు సార్. నిజం ఉంటే ప్రాబ్లం లేదు జనరల్ కాదు. అసలు అసలు జనరల్ ఇంకా గా నా భూతో జరిగేది ఉబ్బుతుంది. నా జనరల్ గా భూతో నా జరిగేదే భవిష్యత్ అన్నారనుకోండి, సరే బాగా చెప్తున్నారు వేరు, అసలు నా భూతో నా భవిష్యత్ అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు? అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? ఏం ఏం మోసేస్తున్నారు, మళ్ళీ ములక్కాడ ఎక్కిస్తున్నారు. అనిపిస్తుంది కదా! సో, అది ఓవర్ ఇవాల్యుయేషన్. సో, అది రైట్ ఇవాల్యుయేషన్ కాదు. అది ఓవర్ ఇవాల్యుయేషన్. ఉన్నదానికన్నా ఎక్కువగా ఇవాల్యుయేట్ చేయడం. ఇది అన్‌కంఫర్టబులే. అండర్ ఇవాల్యుయేషన్. ఒక్క చిన్న తప్పు చేయంగానే నువ్వెందుకు పనికిరావురా అని అంటూ ఉంటాం. లేదా నువ్వెప్పుడూ ఇంతే అని అంటూ ఉంటాం. రైట్? సో, అది అండర్ ఇవాల్యుయేషన్. సో, ఎందుకు పనికిరాడు అనేది ఉండదు కదా! ఏదో దానికైతే పనికొస్తారు కదా! సో, అండర్ ఇవాల్యుయేషన్ అనమాట అది. ఉన్నదానికన్నా తక్కువగా ఇవాల్యుయేట్ చేయడం. అంటే తన పొటెన్షియల్‌ని కూడా కించపరిచేలాగా ఇవాల్యుయేట్ చేయడాన్ని అండర్ ఇవాల్యుయేషన్ అంటారు. సో, ఈ ఓవర్ ఇవాల్యుయేషను యాక్సెప్టబుల్ కాదు. అండర్ ఇవాల్యుయేషన్ యాక్సెప్టబుల్ కాదు. అండ్ అదర్‌వైజ్ ఇవాల్యుయేషన్ కూడా యాక్సెప్టబుల్ కాదు. అంటే మనిషిని పట్టుకొని గాడిద అనడం ఫర్ ఎగ్జాంపుల్. సో, మనిషి గాడిద అవ్వడు కదా! సో, ఐ మీన్ వాళ్ళ ఉద్దేశ్యం అది కాదు. బట్ స్టిల్ ఇట్స్ అదర్‌వైజ్ ఇవాల్యుయేషన్. సో, ఓవర్ ఇవాల్యుయేషన్ యాక్సెప్టబుల్ కాదు. అండర్ ఇవాల్యుయేషన్ యాక్సెప్టబుల్ కాదు. అదర్‌వైజ్ ఇవాల్యుయేషన్ యాక్సెప్టబుల్ కాదు. ఏ మనిషికైనా రైట్ ఇవాల్యుయేషనే యాక్సెప్టబుల్. అండ్ ఈ రైట్ ఇవాల్యుయేషన్ అంటే రైట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ సెల్ఫ్ చేసినప్పుడు మనకు కనిపించేది ఏంటి అంటే ఎదుటి మనిషి గోల్, ఎదుటి మనిషి ప్రోగ్రామ్ టు అచీవ్ ద గోల్, ఎదుటి మనిషి పొటెన్షియల్ ఈజ్ ద సేమ్ యాజ్ మైన్. సో, ద అదర్ ఈజ్ లైక్ మీ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఫీలింగే ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద అదర్ సెల్ఫ్. కానీ ఇది చేయకుండా మనం వేరే వేరే చేస్తూ ఉంటాం. సో, ఆ వేరే వేరేవి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏ బేసిస్ మీద మనం వేరే వాళ్ళని ఇవాల్యుయేట్ చేస్తాము అంటే బాడీ బేసిస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ అండ్ రేస్ అండ్ ఏజ్ బేసిస్ మీద. అంటే మనం చెప్తుంటాం కదా, పెద్దవాళ్ళని గౌరవించాలి, కానీ పిల్లల్ని కూడా ఏం చేయాలనేది క్లియర్‌గా చెప్పాలి. సో, అలానే ఏజ్ బేసిస్ మీద, తర్వాత ఫిజికల్ స్ట్రెంగ్త్ బేసిస్ మీద. అంటే బలంగా ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తాము, బలంగా లేని వాళ్ళని ఒకలాగా చూస్తాము. ఇవన్నీ బాడీ బేసిస్ మీద చేసే డిఫరెన్షియేషన్స్. సార్ వెల్త్ సో, అవన్నీ ఇవన్నీ బాడీయేనా సార్? వస్తున్నా, వాటికి కూడా వస్తున్నా. సో, ఏ బేసిస్ మీద డిఫరెన్షియేషన్ చేస్తామంటే బాడీ బేసిస్ మీద చేస్తాము. తర్వాత ఫిజికల్ ఫెసిలిటీస్. ఫిజికల్ ఫెసిలిటీస్ బేసిస్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్, వెల్త్. ఇంకేమేం చేస్తామండి? ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్. వాళ్ళున్న పోస్ట్ బట్టి చేస్తాము. తర్వాత బిలీఫ్ సిస్టమ్స్ బట్టి చేస్తాము. అంటే వాళ్ళ వాళ్ళ ఏ రిలీజియన్ కానీ ఆర్ ఏ సెక్ట్‌కి చెందిన వాళ్ళనో, లేకపోతే ఏ ఇజమో, అంటే ఇజం అంటే కమ్యూనిజము, క్యాపిటలిజము, ఇంకేదో ఇజము, సోషలిజం అనో. సో, కమ్యూనిస్టులు అందరూ మనోళ్ళు అనో, లేదా క్యాపిటలిస్ట్ అందరూ మనోళ్ళు కాదనో. సో, ఇవన్నిటి బేసిస్ మీద డిఫరెన్షియేట్ చేస్తాం మనుషుల్ని. ఇన్‌స్టెడ్ ఆఫ్ రెస్పెక్టింగ్ దెమ్, వి డిస్‌రెస్పెక్ట్ దెమ్. వెన్ యూ ఆర్ ఇవాల్యుయేటింగ్ సమ్‌వన్ బేస్డ్ ఆన్ దీస్, డూ యూ ఫీల్ కంఫర్టబుల్ ఆర్ అన్‌కంఫర్టబుల్? సపోజ్ మీరు ఒక పర్టిక్యులర్ జెండర్‌కి చెందిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారనుకోండి. డూ యూ ఫీల్ కంఫర్టబుల్ ఆర్ అన్‌కంఫర్టబుల్? చాట్ విండోలో పెడతారా అండి ఆన్సరు? మీరు ఒక స్పెసిఫిక్ జెండర్‌కి చెందిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని స్పెషల్‌గా ట్రీట్ చేస్తుంటే డూ యూ ఫీల్ కంఫర్టబుల్ ఆర్ అన్‌కంఫర్టబుల్? Yes, sir. We feel ఓకే. సపోజ్ మీరు లైక్ ఒక పర్టిక్యులర్ ఏ రేస్‌కి చెందిన వాళ్ళనో, లేకపోతే ఆర్ మీ దగ్గర బాగా డబ్బులున్నాయనో, మీతో కొంచెం బాగా మాట్లాడుతున్నారనుకోండి. డూ యూ ఫీల్ కంఫర్టబుల్ ఆర్ అన్‌కంఫర్టబుల్? comfortable, sir. మీ దగ్గర డబ్బులున్నాయని మీ దగ్గరకొచ్చి మీతో కబుర్లు చెప్తున్నారు. తర్వాత మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారా? వాళ్ళే ఎళ్ళిపోతారు మళ్ళీ మీ దగ్గర డబ్బులు పోయిన తర్వాత.
సో సపోజ్ మీరు ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి. మీరు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఎలా ఉన్నారు హరి గారు, బాగున్నారా అనుకుంటూ మీ దగ్గర వచ్చి మీతో రిలేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా? సందర్భం సిచ్యువేషన్ బేస్డ్ ఉంటుంది సార్. రైట్. అదే చూడండి, థింక్ చేయండి. మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా, అన్కంఫర్టబుల్గా ఫీల్? బికాజ్ వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళు మీరు ఆ పోస్ట్లో ఉన్నారు కాబట్టి మీతో ఏదో పని కోసమో లేదా ఏదైనా అవసరం వస్తారనో ఫర్ వాట్ ఎవర్ రీజన్ వచ్చి మిమ్మల్ని గుర్తిస్తున్నారు. తర్వాత మళ్ళీ నాకు ఈ పోస్ట్ పోయిన తర్వాత నన్ను ఎవడు పట్టించుకోవడరా బాబు అని మనకే భయం వేస్తూ ఉంటుంది. కరెక్ట్ సార్. యా. అంటే ఆ అవగాహన ఉంటే కనుక అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను సార్. ఒకవేళ ఆ అండర్స్టాండింగ్ లేకపోతే ఇంక మనకి ఆ మెచ్చుకోవడం భలే భలే మెచ్చుకుంటాడే అనుకోవచ్చు. కానీ బట్ ఈ అండర్స్టాండింగ్ ఉంటే కనుక దెన్ డెఫినెట్లీ ఐ విల్ బి వేరీ ఆఫ్ ఇట్. నేను కొంచెం కాన్షియస్ గా ఉంటా. ఓకే, ఇది ఇక్కడ చిడతలు నడుస్తున్నాయి ఇక్కడ అని. యా యా రైట్. సో సేమ్ థింగ్, ఒక పర్టికులర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళైతే మన వాళ్ళు అనుకోవడము, లేదా ఒక పర్టికులర్ రిలీజన్కి చెందిన వాళ్ళనే మన వాళ్ళు అనుకోవడం, మిగతా వాళ్ళందరూ వాళ్ళ గురించి లెట్సే ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండడము, లేదా ఒక జనరలైజ్డ్గా మన వాళ్ళు కాదు ఆర్ తక్కువ వాళ్ళను ఎక్కువ వాళ్ళను వాట్ ఎవర్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండడం. ఇలా ఏంటంటే వి డిఫరెన్షియేట్ పీపుల్ బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ యాక్చువల్లీ మీన్స్ ఆఫ్ డిస్రెస్పెక్ట్, నాట్ రెస్పెక్టింగ్. ఈ బేసిస్ మీద ఎవరితో అయినా కనెక్ట్ అవ్వడం అనేది ఆ ఎదుటి మనిషికి ఇట్స్ ఎ వే ఆఫ్ డిస్రెస్పెక్టింగ్ ద అదర్. బికాజ్ నేను ఒక బ్యాంక్కి వెళ్ళినప్పుడు లేదా ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా బట్టల్ని చూసి నా పని చేస్తారనేది నాకు యాక్సెప్టబుల్ కాదు. నా బట్టలు ఎలా ఉన్నా సరే నా పని ఆర్ ఐ షుడ్ బి ట్రీటెడ్ సిమిలర్లీ. నేను ఏ కార్లో దిగానో, నేను ఏ బట్టలు వేసుకున్నానో, నాకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనో, వీటి బేసిస్ మీద బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళు ట్రీట్ చేస్తే వీ ఫీల్ దట్ ఈస్ డిస్రెస్పెక్ట్, రైట్? సో రెస్పెక్ట్ అనేది రైట్ ఇవాల్యుయేషన్ నుంచి వచ్చేది అండ్ రైట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద సెల్ఫ్. వెన్ వీ డూ దాట్, నా పొటెన్షియల్ చూసినప్పుడు అదర్ ఈజ్ ఆల్సో లైక్ మీ అని తెలుస్తుంది. అండ్ కాంపిటెన్స్ విషయానికి వస్తే అగైన్ సేమ్ థింగ్. సామర్థ్యం నాలో ఎక్కువ కొన్ని ఆస్పెక్ట్స్లో ఎక్కువ ఉండొచ్చు, మీలో కొన్ని ఆస్పెక్ట్స్లో ఉండొచ్చు. మీలో ఎక్కువ ఉన్న వాటిల్లో నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి, నాలో ఎక్కువ ఉన్న వాటిలో మీరు నా దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో వీ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో దెర్ ఈస్ అండ్ ఈ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ కలగడానికి ఎంత డబ్బు కావాలండి? మనలో ఎదుటి మనిషి పట్ల రెస్పెక్ట్ అనే ఫీలింగ్ కావడానికి మనకి కానీ వాళ్ళకి కానీ ఎంత మనీ కావాలి? నో మనీ సార్. అవసరం లేదు. నో మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, రైట్? సో రూపాయి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎదుటి మనిషి పట్ల రెస్పెక్ట్ అనే ఫీలింగ్ కలగొచ్చు కదా. అంటే తోటి హ్యూమన్ బీయింగ్ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో కలగొచ్చు కదా, రైట్? సో బట్ అదర్వైజ్ బికాజ్ ఎందుకు ఈ రెస్పెక్ట్ కోసమే కదా మొత్తం అంతా మనం జీవితాంతం ప్రయత్నించేది. ఆస్తులు కూడబెట్టేది కానీ, లేదా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసేది కానీ, రకరకాల బట్టలు వేసుకునేది కానీ, ఇదంతా ఈ రెస్పెక్ట్ కోసమే. బట్ యాక్చువల్లీ ఇట్ డజంట్ ఇన్వాల్వ్ ఎనీ మనీ if we have the right understanding and if like all of us have the right understanding. అంటే సార్ ఇక్కడ మీరు చెప్తుంది ఏంటి అంటే అవతల వాడు ఓ మనిషి, దట్ ఈస్ క్వాలిఫికేషన్ ఎనఫ్ ఫర్ మీ టు రెస్పెక్ట్ హిమ్. అది గుర్తించడాన్ని రెస్పెక్ట్ చేయడం అంటున్నాను. ఎదుటివాడు మనిషి, నాలాంటి వాడే, నాలాంటి ఓ మనిషే, నాలో ఎంత సామర్థ్యం ఉందో తనలో కూడా అంత సామర్థ్యం ఉంది అని గుర్తించడమే ఆ ఫీలింగే రెస్పెక్ట్. మన అప్పుడప్పుడు మనకి వాడి మీద రెస్పెక్ట్ పోయింది అంటాం కదా, అప్పుడు అదేంటది? అదే ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. దానికి ఏమైనా వేరే పేరు ఉందేమో మరి. అంటే రెస్పెక్ట్ పోవడము అంటే వాళ్ళు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నిలబెట్టుకోనప్పుడు ఒక కాంపిటెన్స్లో లెవెల్ని తగ్గిస్తున్నాం మనం, అంతే కదా. వాళ్ళ కాంపిటెన్స్ని మార్కులు వేసి తగ్గిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక బిజినెస్ పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళు ఆనెస్టీతో మనతో ఇంటిగ్రిటీతో మనం ఉంటారని ఒక 100 మార్కులతో మొదలు పెట్టాము. మధ్యలో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల అది 70 మార్కులకి వచ్చింది. ఎప్పుడైతే మోసం చేసి వెళ్ళిపోయారో 0 మార్కులకి వచ్చినాయి మొత్తానికి. సో కాంపిటెన్స్ లెవెల్ని పోయింది మొత్తం. బట్ దట్ డజంట్ మీన్ దట్ పర్సన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, రైట్? He is worthy of respect for the
mere consequence of being a human being. ఎగ్జాక్ట్లీ. బట్ ఇదేమి చిన్న విషయం కాదు. ఇది చేయలేక ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక రేస్ వాళ్ళు చాలా సుపీరియర్, ఇంకొక రేస్కి అసలు పొటెన్షియలే లేదు అన్న చిన్న అజంప్షన్ మీద ఒక వరల్డ్ వార్ జరిగింది. కరెక్టా రాంగా? అవును, the entire Correct. Nazi story. Correct. వరల్డ్ వార్ నెంబర్ 2 మొత్తం జరిగింది ఆ ఒక్క పాయింట్ మీదే కదా. కరెక్ట్. Yes, మ్మ్. yes. సో ఈ చిన్న పాయింట్ గుర్తించక ఎదుటి మనిషి కూడా నాలాంటి వాడే, ఎదుటి మనిషికి నాకున్నంత సామర్థ్యం ఉంది అన్న పాయింట్ని గుర్తించక ఒక ప్రపంచ యుద్ధం జరిగింది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ హియర్. ఈ ఒక్కొక్క థింగ్కి చూడండి, జెండర్ కి సంబంధించింది కాదు రెస్పెక్ట్ అనేది గుర్తించకపోవడం వల్ల ఒక మొత్తం ఉమెన్ మూమెంట్ నడుస్తుంది. ఫెమినిజం అని కానీ లేకపోతే రకరకాల పేర్లతోటి. ఒక రేస్కి గుర్తించి రేస్ బేసిస్ మీద మనుషుల్ని ట్రీట్ చేయడం వల్ల ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ మూమెంట్ అని పెద్ద పెద్ద మూమెంట్స్ నడుస్తున్నాయి, రైట్? ఏజ్కి సంబంధించిన మూమెంట్స్ ఉంటాయి. తర్వాత రిలీజియన్ అంతా ఒకటే, డోంట్ డిఫరెన్షియేట్ పీపుల్ బేస్డ్ ఆన్ రిలీజియన్ అని కానీ, డోంట్ డిఫరెన్షియేట్ బేస్డ్ ఆన్ కాస్ట్ అని కానీ, ఇవన్నిటికీ ఒక్కొక్క ఈ డిఫరెన్షియేషన్ చేసిన దానికి ఒక్కొక్క సమాజంలో ఒక మూమెంట్ ఉంటుంది చూడండి. అంటే ఇంత ఈ సమాజంలో చాలా వరకు ఈ డిఫరెన్షియేషన్ జరుగుతుంది బేస్డ్ ఆన్ ఆల్ దీస్ పారామీటర్స్. Correct. అదర్వైజ్ మనము లైక్ మనం లైక్ మన చుట్టూతోనే మనం ఉన్న మనుషుల్ని ఎట్లా లైక్ ఆర్ వి ట్రీటింగ్ దెమ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఆర్ నాట్ అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం. లైక్ మనం ఇంటరాక్ట్ అయ్యే డే టు డే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 100 మందితో ఇంటరాక్ట్ అవుతాం కదా, రైట్ ఫ్రమ్ లెట్స్ ఆటోలో వెళ్తే ఆటో డ్రైవరు, క్యాబ్లో వెళ్తే క్యాబ్ డ్రైవరు, లేదా మన ఇంటికి వచ్చే పని మనిషి కానీ, తర్వాత మన వాచ్మెన్ కానీ, మన కొలీగ్స్ కానీ, కొలీగ్స్లో ఒక కాస్ట్ వాళ్ళతో, కొలీగ్స్లో ఇంకొక కాస్ట్ వాళ్ళతోటి, లేదా ఫ్రెండ్స్ కానీ. సో వీళ్ళందరితోటి నేను సేమ్ రెస్పెక్ట్ అనే ఫీలింగ్ క్యారీ చేస్తున్నాను. ఒక్కొక్కరిని డిఫరెంట్గా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నా. వీ కెన్ అబ్జర్వ్ దట్ బేస్డ్ ఆన్ ఇన్ అవర్ ఓన్ లైఫ్స్. I'm still struggling with one particular thought, Suman garu. Is that respect ఉండడం ఒక ఎత్తు, కాన్షియస్ గా ఉండి వేరేగా ఉండడం ఇంకో ఎత్తు. అంటే ఆఫ్టర్ యూ ఆర్ వన్స్ బిటన్ ట్వైస్ షై కదా. సో ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ పర్సన్, బట్ ఐ డోంట్ వాంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ హిమ్. ఇస్ దట్ రెస్పెక్ట్ ఆర్ ఇస్ దట్ నాట్ రెస్పెక్ట్? యా, ఇట్ ఈస్ టోటల్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఉన్నంత మాత్రాన్ని ఇప్పుడు రెస్పెక్ట్ ఉన్నంత మాత్రాన్ని ఇంక అందరితో వెళ్ళి నేను అన్ని పనులు చేయలేను కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్షాప్ కండక్ట్ చేయాలనుకోండి, నాకు అందరికి పట్ల రెస్పెక్ట్ ఉంది, కానీ ఐ విల్ చూస్ పీపుల్ హూ కెన్ వర్క్ విత్ మీ టుగెదర్ ఆన్ దిస్ వర్క్షాప్ అండ్ డెలివర్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ ఆల్, రైట్? నాట్ ఎనీ పర్సన్. సో మన కాంపిటెన్స్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటాం. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, మనం ఇంటి ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించుకుంటామా? నేను లేదు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తానని ఒక పెయింటర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించుకుంటామా? హౌస్ ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం కదా. సో ఆబ్వియస్లీ దట్ మీన్స్ మన ఒక్కొక్కళ్ళ కాంపిటెన్స్ బేసిస్ మీద వాళ్ళతో మన ప్రోగ్రామ్ మనం డిసైడ్ చేసుకుంటాం. ప్రోగ్రామ్ అంటే వాళ్ళతో మన ఇంటరాక్షన్ మనం డిసైడ్ చేసుకుంటాం. అలానే ఒక పర్సన్ మంచి ఇంటిగ్రిటీతో బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మన క్యాష్ బాక్స్ అప్పగిస్తాం. ఇంటిగ్రిటీతో లేదు, ఆ మనిషిలో ఇంటిగ్రిటీ ఇష్యూస్ ఉన్నాయి, అండర్స్టాండింగ్ లోపాలు ఉన్నాయి అంటే వాళ్ళకి మన క్యాష్ బాక్స్, మనం క్యాషియర్ జాబ్ ఇవ్వము. ఇట్స్ టోటలీ ఓకే. బట్ స్టిల్ ఒక మనిషిగానే ట్రీట్ చేస్తాను. కాకపోతే చెప్తాను, అరే తమ్ముడు ఇలా అయితే నీకు క్యాష్ బాక్స్ ఇవ్వలేనా, సారీ అని చెప్పేస్తాం, అంతే. ఏముంది? ఓ ఓకే. ఐ వాస్ థింకింగ్ దట్ ఈస్ అందులో ప్రేమ ఉంది కదా, నేను ప్రేమగానే చెప్తున్నాను కదా, వాడిని ద్వేషిస్తూ ఏం చెప్పట్లేదు కదా. అంటే ఇప్పుడు ఫర్ వాట్ ఎవర్ రీజన్ నీలో ఆ సామర్థ్యం లేదు, అందుకని నీకు క్యాష్ బాక్స్ ఇవ్వలేకపోతున్నాను, అంతే. Be open and honest. విత్ ద రైట్ ఫీలింగ్. కీ థింగ్ ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్స్లో Yeah, మనలో correct. ఏం ఫీలింగ్ ఉన్నది అనేది కీ అండి. ఆ ఫీలింగ్ రైట్గా ఉందంటే మిగతా అన్ని ఇంటరాక్షన్స్ సార్ట్ అవుట్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఆ ఫీలింగ్ మన చేతిలో ఉంది, అది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్.
ఎదుటి మనిషి బిహేవియర్ బట్టి ఉండాల్సిన అవసరం లేదు ఈ ఫీలింగ్ అనేది. నాలో ఉన్న ఫీలింగ్. బికాజ్ నేను ఎదుటి మనిషిని రైట్‌గా ఎవాల్యుయేట్ చేస్తే వచ్చిన ఫీలింగ్ రెస్పెక్ట్. నేను ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటాడు అని గుర్తించినప్పుడు వచ్చే ఫీలింగ్ ట్రస్ట్. ఇవన్నీ నా చేతిలో ఉన్న ఫీలింగ్స్ ఇవన్నీ. ఎనీ అదర్ క్వెషన్స్? సుమన్ గారు ఎవల్యూషన్ దేని బేస్ మీద చేయాలి మరి? ఇవాల్యుయేషన్ అంటే ఇప్పుడు అది స్కిల్స్‌కి సంబంధించిన విషయం అండి. అంటే అదే అండి. ఇప్పుడు మనం అన్నట్టు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే పని బట్టి, మనిషిగా నేను గౌరవిస్తాను. కానీ చేసే పనికి ఒక్కొక్క పనికి ఒక్కొక్కళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఇప్పుడు డ్రైవింగ్ వచ్చిన వాడు ఆటో నేను ఎక్కుతాను కదా! డ్రైవింగ్ రానివాడు ఆటో ఎక్కను కదా! నేను నేను నువ్వు చాలా మంచి హ్యూమన్ అంటే నువ్వు కూడా నాలాంటి హ్యూమన్ బీయింగ్‌వే అని నేను డ్రైవింగ్ రాని ఆటో అతని ఆటో ఎక్కను కదా! డ్రైవింగ్ వచ్చినవాడు ఆటోనే ఎక్కుతాను నేను. అంటే ఆఫ్‌కోర్స్ ఎక్కేటప్పుడు తెలీదు మనకి వచ్చో రాదో. బట్ ఆ అజంప్షన్‌తోనే ఎక్కుతున్నాం కదా! సో, ఎవాల్యుయేషన్ ఈజ్ ఆల్ ద కాంపిటెన్స్ యాస్పెక్ట్, సామర్థ్యం యాస్పెక్ట్ అండ్ ఇంక్లూడింగ్ రైట్ అండర్‌స్టాండింగ్. రైట్ అండర్‌స్టాండింగ్ కూడా సామర్థ్యానికి సంబంధించిందే. స్కిల్స్ కూడా సామర్థ్యానికి సంబంధించినయి. అంటే మ్యాథమెటిక్స్ గానీ, ఆర్ట్ గానీ, ఏదైనా సరే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ గానీ, ఫైనాన్స్ గానీ, మనం చేసే అన్ని స్కిల్స్‌కి సంబంధించినయి. ఏ స్కిల్‌లో వచ్చిన మనిషో ఆ మనిషితో ఆ ప్రాజెక్ట్ పెట్టుకుంటాం గదా! Yeah, Okay. got it, sir. Got it. కిషోర్ గారు మీరేదో అడగబోతున్నారు. Yeah, respect will give in an equal manner, but when it comes to work towards with somebody, we will see quality of the skill that they have. కరెక్ట్. అబ్సల్యూట్‌లీ. సార్ ఇప్పుడు ఈ 9 ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, హుహు. so we did trust and then we're doing respect. Are they interrelated or are they like compartmental? Like, and I probably it's too early a question 9 ఇంకా చూడలేదు కాబట్టి నేను. ఇంటర్ రిలేటెడేనండి. మనం సెల్ఫ్ స్ట్రక్చర్ అర్థం చేసుకున్నప్పుడు యూ విల్ సీ దట్ దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ హౌ సెల్ఫ్ ఈజ్. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి? యాహ్! అంతే అండి. సో, సెల్ఫ్‌లో ఒక పార్ట్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ఇన్నేట్. ఇట్ కెనాట్ బి టచ్డ్ బై ఎనీబడీ. ఇట్స్ నాట్ మోడిఫైయబుల్. ఇట్ ఈస్ ప్యూర్. మనందరిలోనూ ఆ పార్ట్ కామన్‌గా ఉంటుంది. సో, ఆ ప్యూర్ పార్ట్ ఏదైతే ఉందో ఇన్నేట్‌గా ఉన్న పార్ట్ అది మనం గుర్తించినప్పుడు అండ్ దేర్ ఈస్ ఎ పార్ట్ విచ్ ఈస్ మోడిఫైయబుల్, మేనేజబుల్, కండిషనబుల్, ప్రీ కండిషనబుల్. ఆ మోడిఫైయబుల్ పార్ట్ మనందరిలో డిఫరెంట్‌గా ఉంటుంది. రైట్? సో, ఆ ఇన్నేట్ పార్ట్ ఈజ్ ని గుర్తించడమే ట్రస్ట్ చేయడం గానీ, రెస్పెక్ట్ చేయడం గానీ. మనందరిలో మోడిఫై చేయలేని ఒక పార్ట్ ఉంది సెల్ఫ్‌లో అనేది ఒక ప్రపోజల్. సెల్ఫ్ గురించి బ్రీఫ్‌గా చెప్పినప్పుడు మేబీ ఐ కెన్ యాక్చువల్లీ సార్ ఒక చిన్న డౌట్ ఫర్ మై అండర్స్టాండింగ్. హుహు. ఇప్పుడు అకార్డింగ్ టు ద క్లాస్ వాట్ వి ఆర్ గోయింగ్, when we are understanding what respect is, what trust is అనేది. బట్ ఈస్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పెక్ట్ దట్ సేమ్ థింగ్ ఫ్రమ్ ది అదర్స్ సార్? అంటే దేర్ ఇస్ నో. సమ్ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది ఇంట్లో గానీ, బయట హ్మ్. గానీ, వర్క్ ప్లేస్‌లో గానీ. సో వాళ్ళకి యాహ్! అండర్స్టాండింగ్ లేక దే కీప్ డిస్‌రెస్పెక్టింగ్ us. యెస్. సో అట్లాంటి టైంలో హౌ టు డీల్ విత్ ఇట్ సార్? షుడ్ వి ఎక్స్పెక్ట్ దట్ సేమ్ థింగ్ ఫ్రమ్ అదర్స్ ఆర్ ఊరుకుండాలా? వాళ్ళకి తెలీదు అనేసి వి షుడ్ బి క్వైట్? అంటే వాళ్ళు మనకిచ్చే రెస్పెక్ట్ బట్టి నా హ్యాపీనెస్ డిఫైన్ అయితే దెన్ వి ఆర్ అట్ రిస్క్. కానీ వాళ్ళ బిహేవియర్‌తో నేనసలు ఇంపాక్టే అవ్వను అనుకుంటే అప్పుడేమీ అవ్వదు. లైక్ వాళ్ళు రెస్పెక్ట్ చేసినా, డిస్‌రెస్పెక్ట్ చేసినా
రెస్పెక్ట్ చేసిన వాళ్ళేమో మనం అప్రిషియేట్ చేస్తాం. ఓకే, వెరీ నైస్, గుడ్ మెచ్యూరిటీ ఇన్ ద ఇండివిజువల్ అని. డిస్రెస్పెక్ట్ చేసిన వాళ్ళేమో సరే ఇమ్మెచ్యూర్, బట్ ఇప్పుడు అందరినీ ఇమ్మెచ్యూర్ అని వదిలేయలేం కదా. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, లేదా వైఫ్ ఉంది, లేదా పేరెంట్స్ ఉన్నారు. కొన్ని క్లోజ్ రిలేషన్స్ మీద వీ హ్యావ్ టు ఆల్సో వర్క్. వర్క్ అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ వర్క్, ఈదర్ బై బీయింగ్ పేషెంట్ ఆర్ బై ఎక్స్ప్లెయినింగ్ ఆర్ బై వాట్ ఎవర్. ఇది కాదు అని అటెన్షన్ డ్రా చేయడం కానీ. సో అది అదే అది అది వి విల్ డూ వెన్ వీ ఫీల్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ వెన్ ద అదర్ ఈస్ డిస్రెస్పెక్టింగ్ యూ ఆర్ వెన్ అదర్ ఈస్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ విత్ యూ, you feel a sense of responsibility towards the other, right? Not a feeling of అండర్ ఇవాల్యుయేట్ చేయం కదా, బికాస్ ఆ మనిషికి కూడా పొటెన్షియల్ ఉంది, కానీ ఆ మనిషి చూడలేకపోతున్నారు కాబట్టి అలా బిహేవ్ చేస్తున్నారు. సో అప్పుడు మనలో కలిగే బాధ్యత ఏంటి, మనలో కలిగే ఫీలింగ్ ఏంటి, ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కలుగుతుంది మనలో కదా. సో వాళ్ళకి ఈ కాంపిటెన్స్ బిల్డ్ చేయాలి, అండర్స్టాండింగ్ బిల్డ్ చేయాలి అనే బాధ్యత మనలో పెరుగుతుంది. So we should Instead of give a getting try. dis- We should instead of give a getting try to make them disturbed, understand. yeah, we'll start beginning to do that when we see that the other's behavior is erroneous and they are behaving erroneously because of lack of right understanding. Then we feel a sense of responsibility towards the other, that okay, అందరి పట్ల సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాము, కానీ కొందరికే టైం డెడికేట్ చేయగలుగుతాం, బికాస్ మన టైం లిమిటెడ్ కదా. సో కొంతమందిని అయితే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు మిస్బిహేవ్ చేస్తున్నారు, మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తే సమ్ రాంగ్ బిహేవియర్ చేస్తున్నారు, వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. అది ఏదైనా ఫామ్లో అవ్వండి, లెట్స్ సే వాళ్ళ మీద ఏదైనా వస్తువులు ఇసురుతున్నారో, లేదా వాళ్ళని ఏదో బ్యాడ్ మాట్లాడుతున్నారో, అప్పుడు మనం ఏం చేస్తాము, వదిలేయం కదా. we feel a sense of responsibility towards them, right? That అరే ఇది ఇలా కాదు నాన్న, ఇది నాన్న మనం ఇలా ట్రీట్ చేయాలి నాన్న, మన సాటి మనుషుల్ని ఇలా ట్రీట్ చేయాలి, వాట్ ఎవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. వై ఈస్ దట్ కమింగ్, బికాస్ మనకు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాం, అంటే మనం మోర్ మెచ్యూర్ లెవెల్లో ఉన్నామని మనకు అనిపించింది, అండ్ వాళ్ళకి అది చెప్పాలనిపించింది, చెప్పాం. అలా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అడల్ట్స్ కేసులో ఇట్ బికమ్స్ లిటిల్ డిఫికల్ట్, బికాస్ అంటే వి ఎక్స్పెక్ట్ ఆటోమేటికలీ ఫ్రమ్ దెమ్, మెచ్యూరిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అడల్ట్స్ నుంచి, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ సో ఈజీలీ అవైలబుల్. మెచ్యూరిటీ అనేది కొంచెం స్కేర్స్ కమోడిటీనే. సో అది కూడా కొంచెం ఏంటంటే వీ హ్యావ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్, అండ్ కుదిరినప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం, సెకండ్ థింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ Make అయ్యి them understand. Yeah, we should make them understand. Thank you, sir. ఓకే, థ్యాంక్స్. Any other points అండి? Same thing we have to learn also అండి. Just like we feel a sense of responsibility, we also feel a sense of admiration. ఇప్పుడు for example, if we see some human beings who are really excellent in their behavior కానీ, మాటలో కానీ, బిహేవియర్లో కానీ, వాళ్ళ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ కానీ, బ్యాలెన్సింగ్ కానీ, ఎప్పుడైతే మనం చూస్తామో వాళ్ళ లైఫ్ని, we feel a sense of రెఫరెన్స్, రైట్? మనకు వాళ్ళు అరే తెలుసుకోవాలి ఎలా ఉంటున్నారో, మనం కూడా ఇలా ఉండాలి అని నేర్చుకోవాలనిపిస్తుంది కదా మనకి. సో దట్స్ ఆల్సో పాసిబుల్. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మనలో కూడా ఏమైనా అమెండ్స్ అవసరమేమో మనలో కూడా అనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ అమెండ్మెంట్ చేసుకోవాల్సింది మనలోనే. నాలో ఫీలింగ్ కాన్స్టెంట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుని, ఆ తర్వాత పక్కన వాళ్ళని బాగు చేసే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, లేకపోతే అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. ఓకే, సో సెల్ఫ్ గురించి చెప్దాం అన్నాను కదా బ్రీఫ్లీ. సో సెల్ఫ్ని యూజువల్లీ ఏంటంటే ఒక 2 parts ఆఫ్ ద సెల్ఫ్గా రాస్తామండి. సో డిఫరెంట్
లెట్స్ సే లేయర్స్ ఆఫ్ సెల్ఫ్ అని డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సెల్ఫ్ ఉన్నాయి. సో 1, 2, 3, 4, 5 లేయర్స్ ఉంటాయి సెల్ఫ్లో అనేది ప్రపోజల్ జీవన్ విద్యలో. సో ఇది మధ్యస్థ దర్శన్ అని ఒక ఫిలాసఫీ. జీవన్ విద్య అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడో చెప్పాల్సిన విషయము. సో జీవన్ విద్య అనేది నేను కానీ మా టీం మెంబర్స్ కానీ మేమేమి కొత్తగా తయారు చేసింది కాదండి. జీవన్ విద్య అనేది ఏంటంటే నాగరాజ్ జీ అని ఒక ఆయన లైక్ మధ్యస్థ దర్శన్ అనే ఒక దర్శనాన్ని జస్ట్ లైక్ మన సాంఖ్య దర్శనం అని వైశేషిక అని డిఫరెంట్ దర్శనాస్ ఉన్నాయి. అలా మధ్యస్థ దర్శనాన్ని ఒక కొత్త దర్శనాన్ని రాశారు. దాన్ని కొంతమంది న్యూ ఏజ్ లెట్స్ సే ఇంటలెక్చువల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఐఐటీస్ కానీ ఇట్లా వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న మాడ్యూల్ లాంటిది జీవన్ విద్య అనే మాడ్యూల్ తయారు చేసి విచ్ ఈస్ ఈజీలీ అండర్స్టాండబుల్ టు ఎవ్రీ వన్. ఒక జీవన విద్య అనే మాడ్యూల్ ఫామ్లో తయారు చేశారు, ఒక వర్క్షాప్ ఆర్ మాడ్యూల్. దాన్ని ఒక బుక్ రూపంలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆల్ ఓవర్ ఇండియా యాక్చువల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ యూహెచ్వి అనే యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనే కోర్స్ ద్వారా సేమ్ ఇదే జీవన విద్య కంటెంట్ ఈస్ బీయింగ్ టాట్ టు ఆల్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇండియా. ఇది ఒక కోర్స్ రూపంలో ఉంది. సో మీరు గూగుల్లోకి వెళ్ళి కానీ అమెజాన్లోకి వెళ్ళి కానీ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని వెతికితే మీకు ఆ బుక్ కూడా కనిపిస్తుంది. ఇలా ఉంటుంది ఆ కవర్, మారిందేమో కానీ ఇలా ఫోకస్ యా బ్లర్ అవుతుంది. బట్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనే బుక్ ఉంటుందండి. సో ఈ బుక్ లో ఈ ప్రపోజల్స్ అన్ని పెట్టి ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్సో ఇన్ ఇండియా రైట్ నౌ. బట్ దీని ఒరిజినల్ ఏంటంటే మేము కాదు ఇవన్నీ రాసింది, ఇంత డీప్ చేయలేదు. సో ఇదంతా లైక్ ఈ సెల్ఫ్ ఇలా ఉంటుంది, సెల్ఫ్లో ఇన్ని లేయర్స్ ఉంటాయి అనేది నాగరాజ్ జీవి ప్రపోజల్స్ అండి. సో ఆయన ఎవరు అన్నదానికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. విల్ టాక్ అబౌట్ ద స్టోరీ, బట్ ఐ వాంట్ గివ్ అ డిస్క్లైమర్ దట్ నేను రాసింది కాదు ఇది. ఇట్స్ అ ప్రపోజల్ ఫ్రమ్ నాగరాజ్ జీ. సో హార్మనీ ఇన్ సెల్ఫ్. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ టూ కోర్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్. అండ్ మనకి ఈజీలీ యాక్సెసిబుల్గా కనిపించేవి ఇవి డిజైర్స్, థాట్స్, ఎక్స్పెక్టేషన్స్. ఇవి సెల్ఫ్లో మీరు మొన్న చెప్పారు కదా ఏమేమి నడుస్తుంటాయి సెల్ఫ్లో యాక్టివిటీస్ అంటే, మీరు అందరు చెప్పారు కదా డిజైర్స్ మనకు తెలుస్తూ ఉంటాయి, నా కోరికలు అనేది, అలానే నా ఆలోచనలు. సో థాట్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఈ టేస్ట్, ఇవన్నీ ఆస్వాదనలు, ఇవన్నీ వీటికి దీని హిందీ వర్డ్స్ ఏంటంటే ఇచ్ఛా, విచార్, ఆశ. దీన్ని ఇచ్ఛా అంటారు, ఇది విచార్, ఇది ఆశ. అంటే సాంస్క్రిట్ వర్డ్ తెలిస్తే కొంచెం బెటర్ సెన్స్ వస్తుందేమో అని ఆ 3 వర్డ్స్ చెప్తున్నాను. సో ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వాట్ ఈజ్ యూజువలీ లైక్ లెట్స్ సే మోడిఫైయబుల్ ఆర్ we accumulate our desires as we grow up కదా, బేస్డ్ ఆన్ వాట్ ద ఎన్విరాన్మెంట్, మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ నుంచి కానీ మనం పుట్టి పెరిగిన ఇంటరాక్ట్ అయిన మనుషులు బట్టి కానీ we accumulate desires into ourselves. సో దాన్నే కండిషనింగ్ అంటాము, కండిషనింగ్ ఆఫ్ ద సెల్ఫ్. బికాస్ మనం ఎప్పుడు అసెస్ చేసుకోలేదు కదా ఈ డిజైర్ యూనో ఈజ్ ఎ గుడ్ డిజైర్, రైట్ డిజైర్ టు హ్యావ్ ఆర్ నాట్ రైట్ డిజైర్ టు హ్యావ్ అనేది. సో డిజైర్స్ క్యాన్ బి కమ్ ఫ్రమ్ ద కండిషనింగ్ ఆర్ డిజైర్స్ కెన్ బి కమింగ్ ఫ్రమ్ సెన్సేషన్స్. సో ఇది సెల్ఫ్ అయితే ఇదంతా సెల్ఫ్కి పక్కనే ఉండేది బాడీ కదా, బాడీ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంటే సెన్సేషన్స్ అంటాం కదా, వీటి బేసిస్ మీదుగా కూడా మనం డిజైర్స్ ఫామ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా బ్యూటిఫుల్గా ఒక ఫ్రూట్ ఉందనుకోండి, చక్కగా నిగనిగలాడుతూ జస్ట్ ఫ్రెష్గా అట్లా ఉన్నట్టు అనిపిస్తే మనకు తినాలని డిజైర్ కలుగుతుంది కదా. సో ఇట్స్ ఎ డిజైర్ ట్రిగర్డ్ ఫ్రమ్ సెన్సేషన్స్. ఆర్ ఒక లైక్ ఫ్లాషీ కార్ వెళ్ళింది బాగా మంచి కలర్లో, అబ్బా నాకు ఇలాంటి కలర్ కార్ ఉంటే ఒకటి బాగుంటుంది అనిపిస్తుంది. అవన్నీ ఏంటంటే డిజైర్స్ ట్రిగర్డ్ ఫ్రమ్ సెన్సేషన్స్. ఆల్సో డిజైర్స్ కెన్ కమ్ ఫ్రమ్ కండిషనింగ్. ద థర్డ్ సోర్స్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ ఫ్రమ్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. ఇదే మన సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ప్రపోజ్ చెప్పాం కదా. సో ఏదైతే డిజైర్స్ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ త్రూ అవుతాయో అవి యాక్చువల్లీ న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచి వచ్చే డిజైర్స్ అనమాట.
సో ఇదే దిస్ ఈస్ కాల్డ్ మై ఇన్నేట్నెస్. నేను అన్నాను కదా, ఒక పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ ఇన్నేట్, అంటే ఇట్ కెనాట్ బి టచ్డ్ ఆర్ కెనాట్ బి మోడిఫైడ్. సో ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ ప్రపోజ్డ్ టు బి ఇన్నేట్, అండ్ దిస్ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ అవర్ ఇమాజినేషన్. సో ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇమాజినేషన్ అండి, ఈ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ఏమో ఇన్నేట్నెస్. సో బికాస్ ఆఫ్ దిస్ innate part of the self, ఇప్పుడు ట్రస్ట్ యూనో ప్రతి మనిషి సంతోషం కోరుకుంటాడు, ఆర్ ప్రతి మనిషి అందరి సంతోషం కోరుకుంటాడు అలా అంటూ ఉంటాం కదా. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్నేట్నెస్. అంటే మన అందరిలో ఈ ఇన్నేట్ పార్ట్ ఆఫ్ ది సెల్ఫ్ ఉంటుంది కాబట్టి we have such a we have this commonness in all of us. మనందరిలో కామన్నెస్ అనేది ఎందుకు ఉంటుంది అంటే బికాస్ దిస్ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ కామన్ టు ఆల్ ఆఫ్ us. అండ్ రెస్పెక్ట్ కూడా ఇదే, బికాస్ ఇది ప్రతి మనిషిలో ఈ ఇమాజినేషన్ అనే ఫ్యాకల్టీ ఉంది కాబట్టి we all of us have the potential. సారీ అండి, మా వాడు వచ్చి తెల్లేసి వచ్చాడు. హరి గారు ఉన్నారా మీరు? హరి గారు చెప్పండి సార్. హరిబాబు గారు కాదు, మా టీం హరి గారు. హరి గారు sorry. దేర్? పర్లేదండి, ఇట్స్ ఓకే. మ్యూట్ అయి ఉన్నారు. బట్ ఎనీవే, ఇది మనం రేపు కంటిన్యూ చేద్దాము. ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్ అండి? ఇన్ సెల్ఫ్ ఐ నో యుల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ సెల్ఫ్ గురించి, బట్ యా, ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి. సార్ అంటే ఎనీ బుక్స్ టు రీడ్ ఆన్ దిస్ లైక్ ప్యారలల్లీ? చాలా లిటరేచర్ ఉంటుందండి, బట్ ప్యారలల్లీ వద్దు, తర్వాత రీడ్ చేద్దాం కానీ. ఓకే ఓకే ఓకే. ప్రస్తుతానికి జస్ట్ దిస్ ఓవర్వ్యూతో లెట్స్ స్టాప్ హియర్, బికాస్ డెప్త్లోకి వెళ్తే మీరు మన లైఫ్ టైంకి సరిపడా లిటరేచర్ ఉంది. సో యూ కెన్ రీడ్, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ రీడ్ లేటర్. మధ్యస్థ దర్శన్ అండి, మీరు నెట్లో వెతికితే మధ్యస్థ దర్శన్ గురించి బోల్డ్ అని బుక్స్ ఉంటాయి. షూర్ షూర్. Yeah, any other questions? సార్ ఇప్పుడు మనము అంటే మై క్వశ్చన్ ఇస్, మనం ట్రస్ట్ రెస్పెక్ట్ చేసాం కదా. చేసిన తర్వాత మరి మిగతా 7 చేయకుండా మధ్యలో ఇది ఎందుకు చేస్తున్నాం? మీరు ఈ రెండింటికి రిలేషన్ ఏమైనా ఉందా? కామన్నెస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అని అడిగారు కదా, సో దానికోసమని ఇది చెప్పాను. ఓకే ఓకే, అదే నేను నోట్స్ రాసుకుంటాను, ట్రైన్ టు కనెక్ట్ ఎలా ఎక్కడి నుంచి ఏంటి. ఓకే ఓకే. యా, యూజువల్లీ యాక్చువల్లీ సెల్ఫ్ డెప్త్లోకి వర్క్షాప్లో, ఆన్లైన్ వర్క్షాప్లో వెళ్ళము, బట్ బికాజ్ మీరు స్పెసిఫిక్గా క్వశ్చన్ అడిగారు, ఈ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ కామన్నెస్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ సత్యనారాయణ గారు కూడా లైక్ అడుగుతున్నారు కదా, ఇది లేదు, ఇది ఇన్నేట్నెస్ అనేది పాసిబుల్ లేదు అని. సో అది ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్దామని, ఈ 2 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్లో, వీటిని ఆత్మ బుద్ధి అంటారు ఈ మధ్యస్థ దర్శన్లో. సో అవి ఇన్నేట్గా ఉంటాయి, అంటే ప్రతి ఏ మనిషిలోనూ అవి లైక్ టచ్, అంటే కరప్టబుల్ కాదనమాట ఆ 2 లేయర్స్. సో అందుకనే మన ఇన్నేట్నెస్, దట్స్ ద కామన్నెస్ బికాస్ ఇన్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. That's what is common to all of us. What changes is this part, desires, thought, expectation అనేది ప్రతి మనిషిలోనూ వేరుగా ఉంటాయి, అందుకే మనం అందరం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాం. బుద్ధి సెకండ్ పార్ట్ లో వస్తుంది కదా సార్? బుద్ధి అనేది సెకండ్ అండి లెవెల్, కానీ ఈ బుద్ధి అంటే మన మామూలుగా బుద్ధి కాదు, ఇది దిస్ ఇస్ ద కర్మానుసారణి అన్నారు కదా.
అదే అందుకే ట్రెడిషనల్ వర్డ్స్ తో కంపేర్ చేయకండి. ఇప్పుడు రెస్పెక్ట్ నే మనం రీడిఫైన్ చేస్తాము, ట్రస్ట్ ని రీడిఫైన్ చేస్తాము, అలానే బుద్ధి కూడా డిఫరెంట్ మీ డెఫినేషన్. రైట్. బుద్ధి అంటే మనకి మంచికి చెడుకు డిఫరెన్షియేట్ చేసే వివేకం ఆ బుద్ధిలో ఉంటుంది. కరెక్ట్. ఓకే అండి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే సెల్ఫ్ లో విల్ టేక్ టుమారో, బట్ ఐ థింక్ ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ డే టు ఆల్. Thank you to all. ఓకే అండి, థ్యాంక్స్ Okay, sir. టాక్ టు యూ టుమారో. Thank you, sir. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.